This is going to be a really blessing to you. నిశ్చయముగా ఈ 2 దినాల ఈ ప్రత్యేకమైన కూడికలు మీ అందరికీ దీవెనకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. All these 3 sessions I'm going to preach on the same subject. 3 ప్రసంగాలు నేను ఈ 2 దినాల్లో మీ మధ్యలో చేయబోతున్నాను. 3 ప్రసంగాలు కూడా ఒకే అంశం మీద కొనసాగుతాయి. So it is going to be a series of message. కాబట్టి ఇది ప్రసంగాల ప్రవాహంగా కొనసాగుతుంటుంది. And every message is connected to each other. ప్రతి ప్రసంగం ఒకదానితో ఒకటి నిశ్చయంగా ముడిపెట్టబడి ఉంటుంది. So these messages will be meant for the edification and for the blessing of the church. ఈ వర్తమానాలన్నీ కూడా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు నిశ్చయంగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. And all these messages will be prophetic. ఈ వర్తమానాలన్నీ కూడా ప్రవచనాత్మకంగా ఉండబోతున్నాయి. God has given a prophetic word for this church. ఈ సంఘము కొరకు ప్రభు నాకు ప్రవచనాత్మకమైన మాటనిచ్చారు. For the moment the church is going on right now, ప్రస్తుతము సంఘము వెళుతున్న పరిస్థితులకు చక్కగా సరిపోయేటట్లు. and God is going to prepare the church what he is going to do very soon in midst of you. అలాగే మీ మధ్యలో అతి త్వరలో ప్రభు చేయబోతున్నటువంటి కార్యములకు గాను ఆయన సంఘముగా మిమ్ములను సిద్ధపరచబోతున్నారు. So are you ready to receive? దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Shall we bow our head and look towards heaven? తలలు వంచి పరలోకం వైపు మనము చూద్దాం. Our gracious heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful meetings, Lord God. ఈ అద్భుతమైనటువంటి 2 దినముల కూడికలను బట్టి నీకు స్తోత్రం. It is not an accident that we are here. మేము ఇక్కడికి రావడం నిష్కారణం కాదు. Lord, we believe that you have brought us with a divine appointment. ఓ దైవికమైన నిర్ణయము చేత నీవు మమ్మల్ని ఇక్కడకు నడిపించావని విశ్వసిస్తున్నాం. Lord, we believe that we are in a divine season. మేము దైవికమైన నీ కాలము సమయములలో ఉన్నామని విశ్వసిస్తున్నాం. So we expect the perfect word for this season. నీ పరిపూర్ణమైన వాక్కు ఇట్టి కాలమునకు ప్రభువా అనుగ్రహించుదురని ప్రార్థిస్తున్నాం. Lord, we surrender ourselves in your hands. మమ్ములను మేము నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. We want you alone to speak to your people, oh God. నీవు మాత్రమే నీ ప్రజలతో మాట్లాడాలని కోరుతున్నాం. Let your name be glorified. మీ నామము మాత్రమే మహిమపరచబడును In గాక. Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. 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 Hallelujah. అందరం ఒకసారి గట్టిగా దేవునికి So we are going to read 3 scriptures 3 లేఖనాలు చదవబోతున్నాము from the book of Isaiah. యెషయా గ్రంథములో నుండి. So I want our dear pastor Yesudas to read all these 3 verses. పాస్టర్ యేసుదాస్ గారు ఆ 3 వచనాలను కూడా తెలుగు బైబిల్లో నుండి చదివి Yes. వినిపిస్తారు. The first scripture is from Isaiah chapter 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో నుండి మొదటి లేఖనం From 18 to 20. 18 నుండి 20 వచనాలు. Yeah. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును. Hallelujah. హల్లెలూయా. I want to read another scripture, Isaiah chapter 42 verse 9. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుతాను. 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. Amen. ఆమేన్. Another scripture, Isaiah chapter 48 verse 6. మరొక లేఖనము యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనం. 48వ అధ్యాయం 6వ వచనం. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుమో, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈ 3 లేఖనాలు బట్టి అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
all these verses says one thing in common. ఈ 3 వచనాలలో కూడా ఒక విషయం మనకి కనబడుతుంది. God is saying to the people of Israel, there is going to be a change into a new season. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీ కాలము మారబోతుంది, ఓ క్రొత్త కాలములోనికి మీరు అడుగు పెట్టబోతున్నారు. I mean, God is going to bring a change in the season where the people of Israel is going through. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళుతున్నటువంటి ఆ కాలగతులను దేవుడు ఒక నూతనమైన వాటిగా మార్చబోతున్నానని వారితో మాట్లాడాడు. This is not just a prophetic word for the people of Israel. This is a prophetic word for the church today, for every people who are gathered here. God says to you right now, you are going to shift into a new season. ఈ మాటలు కేవలం ఇశ్రాయేలు జనాంగమునకు మాత్రమే ప్రవచనాత్మకమైన మాటలు కాదు. నేడు ఇక్కడ చేరి కూడి వచ్చిన మనందరికీ కూడా దేవుడు ప్రవచనాత్మకంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మీ కాలగతులను నేను నూతనపరచబోతున్నాను. It is God who created the times and the seasons. కాలములను సమయములను సృష్టించిన వాడు దేవుడే. So at any time he has the authority to change the times and seasons according to his will. కాబట్టి ఆయన తన ఇష్టానుసారముగా ఎప్పుడైనాను ఆ సమయములను కాలములను మార్చగలిగిన అధికారం కలిగి Solomon ఉన్నాడు. says in Ecclesiastes chapter 3, God is a God of timings. ప్రసంగి గ్రంథములో సొలొమోను గారు ఇలాగంటాడు, దేవుడు సమయమునకు కూడా దేవుడై ఉన్నాడు. God appoints timing for everything. అనగా ప్రతి దానికి ఆయన సమయమును ఏర్పరచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God knows your season. మీ కాలము దేవునికి తెలుసు. I mean, God knows the season for everyone who are seated here this morning. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్న మీ అందరి జీవితాల్లో ఎట్టి విధమైన కాలము గుండా వెళుతున్నారో ప్రభు ఎరిగి ఉన్నారు. So this morning the Spirit of God is speaking to you. My appointed time, my appointed season has come to this church. కాబట్టి ప్రభు ఈ ఉదయ సమయాన్న తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ సంఘము కొరకు నేను నిర్ణయించిన కాలము వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In Luke chapter 19 verse 43, లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనములో, when Jesus came to this earth before 2000 years before, 2000 సంవత్సరాలకు పూర్వం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకములోనికి వచ్చినప్పుడు, the people of Israel didn't recognize the times and seasons of God. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క సమయమును కాలమును గుర్తించలేకపోయారు. You know what Jesus cried? అందుకని యేసయ్య ఏమని మొరపెట్టారో తెలుసా? Jerusalem, Jerusalem, you did not recognize the time of my visitation. యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను దర్శించిన కాలమును నీవు గుర్తెరగలేకపోతివి. Again I want to say to you, the Spirit of God is saying the time has come. మరలా నేను గుర్తు చేస్తున్నాను, దేవుని ఆత్మ తెలియపరుస్తున్న మాటేమనగా, ఈ సంఘమునకు దేవుని నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. Pastors, the time has come. దైవ సేవకులారా, కాలము వచ్చి ఉన్నది. My dear children of God, the time has come. నా ప్రియ స్నేహితులారా, సమయము వచ్చి ఉన్నది. The time where God is going to do new things has come. ఈ సమయం అనగా దేవుడు నూతన కార్యములు చేయబోయే సమయము వచ్చే ఉన్నది. Oh, hallelujah. హల్లెలూయా. Hallelujah. సంతోషంతో చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Amen. ఆమేన్. Do not be like the people of Israel. కాబట్టి నేడు మనము ఇశ్రాయేలు జనాంగము వలె ఉండవద్దు. Jesus came to this earth, యేసయ్య ఈ భూమి మీదకు వచ్చారు. but they didn't recognize the time of the visitation of Messiah. కానీ మెస్సయ్య అనే మన ప్రభువు వారిని దర్శించిన కాలమును వారు గుర్తెరగలేకపోయారు. Sometimes when you miss the season, కొన్నిసార్లు ఆ దేవుని నిర్ణయ కాలమును you have నీవు to తప్పిపోతే, wait. You have to wait for years to get that season back. మరలా అట్టి సమయము వచ్చు వరకు కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు. Listen to me very carefully. జాగ్రత్తగా ఈ Listen మాట very వినండి. carefully. చాలా Our జాగ్రత్తగా God ఈ is మాట a God వినండి. of times and seasons. మన దేవుడు సమయములకు కాలములకు దైవమై ఉన్నాడు. He doesn't do everything in every time. ఆయన అన్ని సమయాల్లో అన్నిటిని చేయువాడు కాదు. A time for pastors, దైవ సేవకుల కొరకు ఒక a time సమయం, for believers, విశ్వాసుల కొరకైన a time సమయం, for Pastor Jesudas, అలాగే పాస్టర్ జేసుదాస్ గారి కోసం ఒక సమయం, a time for me. నా కొరకు ఒక
సమయము. A time for Hosanna ministry. హోసన్న పరిచర్యలకు A సమయము. time for IPC church. ఐపీసీ సంఘానికి ఒక A time సమయము. for my ministry. ఆ పరిచర్యకు ఒక సమయము. Different times. వేరు వేరు సమయములను, Different seasons. వేరు వేరు కాలములను Hallelujah. ఆయన నిర్ణయించి ఉన్నాడు. If you miss the time, నీవు గనక ఆయన నిర్ణయ if కాలమును, you miss your season, నీ కొరకు నిర్ణయించిన కాలమును నీవు you have గుర్తుపట్టకపోతే to wait for the next year. మరలా వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సి ఉంటదేమో. Sometimes you have to wait for 10 years. కొన్నిసార్లు 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి But this ఉంటుందేమో. morning the Spirit of God is saying to you, అయితే ఈ ఉదయకాల సమయమున దేవుని ఆత్మ మీతో సూటిగా Hosanna మాట్లాడుతున్నాడు. ministries, your time has come. హనుమాన్ జంక్షన్ హోసన్న పరిచర్య, ఇదిగో నీ కాలము వచ్చి ఉన్నది. Your time has నీ come. సమయము వచ్చి ఉన్నది. God is going to do new things. దేవుడు నూతనమైన క్రియలను That's చేయబోతున్నాడు. what God has brought us here this morning. అందుకే ప్రభు ఈ ఉదయ సమయాన్న మమ్మల్ని ఇక్కడకు నడిపించాడు. Hallelujah. హల్లెలూయా. So listen very carefully. జాగ్రత్తగా వినండి. I will say some scriptures. నేను కొన్ని లేఖనాలు చదివి వినిపిస్తాను. Just note it down. That's it. నేను చెప్తాను, వాటిని రాసుకోండి, చదవను. I don't need to turn your Bibles. మీ బైబిల్స్ త్రెప్పనక్కర్లేదు. Because we don't have times. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు మన ఎదుట. Because for me time is not at all enough. నా కొరకు నాకైతే అసలు ఉన్న టైం చాలదు. If I start, I don't know how to stop. మొదలు పెడితే ఎలా ముగించాలో తెలియదు నాకు. So just I will say the scriptures and write it now. కాబట్టి ఆ లేఖనాల రెఫరెన్స్లు చెప్తాను, మీరు రాసుకోండి. These are introductions. ఇవన్నీ కూడా పరిచయ These వాక్కులు. are introductions. ఇవి పరిచయ వాక్కులు. I want you to understand the importance of times and seasons. కాబట్టి సమయములు కాలముల యొక్క ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోవాలని Go కోరుతున్నాను. home and read Numbers chapter 14. ఇంటికి వెళ్ళాక చదువుకోండి సంఖ్యాకాండము 14వ The అధ్యాయం. people of Israel had a time to possess the land. ఇశ్రాయేలు ప్రజలకు భూమిని స్వాధీనం చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. God says to the people of Israel ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు through Moses, మోషే ద్వారా, if you're ready to obey my voice, మీరు నా స్వరమునకు విధేయత చూపడానికి if you సిద్ధంగా are ready ఉంటే, to obey my commandments, నా ఆజ్ఞలకు మీరు విధేయులైతే easily you will possess the land of milk and honey. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశమును ఎంతో సులభంగా స్వాధీనం చేసుకుంటారు. I mean, it was a perfect timing. అది దేవుడు నిర్ణయించిన సమయము It వారికి. was a perfect season. వారికి అది సంపూర్ణమైన కాలం అది. But the people of Israel didn't obey it. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులు అవ్వలేదు. They were not ready for the time. ఆ సమయములో వారు సిద్ధముగా లేరు. They were not ready for the season. ఆ కాలము కొరకు వారు సిద్ధపాటు So కలిగి God ఉండలేదు. speaks through Moses to the people of Israel. అందుకని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో Your అంటున్నాడు, time is over. మీ సమయం Your అయిపోయింది. time is over. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. Today we are not going to take over the land of Canaan. ఈ రోజు మీరు కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేరు. You have missed the time. మీరు ఆ సమయమును When దాటిపోయారు. Moses said these words to the people of Israel, మోషే ఈ మాటలు ఇశ్రాయేలీయులతో చెప్పగా, a group of Israel decided to try and possess the land of Canaan. ఆ ఇశ్రాయేలీలో కొందరు ఏదైతే అయ్యింది వెళ్ళి స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేశారు. It was just the next day after they missed the opportunity. దేవుని నిర్ణయ కాలము అయిపోయిందని మోషే ద్వారా చెప్పబడిన తర్వాత రోజున వారు They వెళ్ళారు. tried to climb the hills. వారు కొండలెక్కే ప్రయత్నం చేశారు. Just the next day after the day they missed the timing, the opportunity. దేవుడిచ్చిన సమయము ముగిసిన తరువాతి దినమే వారు కొండలెక్కే ప్రయత్నం చేశారు. They tried to climb the hill. వారు కొండలెక్కే ప్రయత్నం They చేశారు. tried to possess the land on the wrong timing. పర్వతములనెక్కి నిర్ణయ కాలము ముగిసిపోయిన తర్వాత కాని సమయములో స్వాధీనం చేసుకుందాం You know what అనుకున్నారు. happened? ఏమయ్యిందో తెలుసు కదా. Immediately the enemies came about the people of Israel. వెంటనే ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు వచ్చేశారు. And there was a great defeat for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు బహుగా చిత్తుగా You can ఓడిపోయారు. read it in Numbers chapter 14 verse 40 to 45. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 40వ వచనము నుండి The 45 people వచనాల of Israel వరకు were defeated because of the wrong timing. వారు కాని
కాని సమయములో స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినందుకు ఓడిపోయారు. We need to understand the timing of God. అందుకే మనము దేవుని కాలములను అర్థం చేసుకోవాలి. Timing for your lives, మీ జీవితాల కొరకు For దేవుని your నిర్ణయ సమయం, families. మీ కుటుంబాల కొరకు, for your మీ ministries. పరిచర్యల కొరకు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Sometimes we try to reap in the planting season. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే విత్తనాలు విత్తే కాలంలోనే కోసుకుందామని కొడవలు ఇచ్చుకొని వెళ్ళిపోతాం. Sometimes we plant in the harvest season. కొన్నిసార్లు కోత కొయ్యవలసిన సమయంలో విత్తనాలు గుప్పెట్లో పట్టుకొని Sometimes we వెళ్తాం. sow in the harvest season. కొన్నిసార్లు కోత కాలంలో విత్తనాలు విత్తడం మొదలు పెడతాం. It is because of the wrong timing or missing the season of God in your life. Some of your lives have never been blessed. చూడండి, దేవుని సమయములో మీరు చెయ్యక కాని సమయములో తలపెట్టడం వల్లనే అనేకమైన ఆశీర్వాదములను పోగొట్టుకుంటున్నారు. But this 2 days meetings, అయితే ఈ 2 దినముల సభలో God has brought us here to say, ప్రభు మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. the మీతో ఒక మాట, season has come over you. ఇదిగో మీ కొరకు దేవుని నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. The timing has come over you. మీ కొరకు నిర్ణయించిన సమయము వచ్చి ఉన్నది. The clouds or rain has come over you. ఇదిగో వర్షించే మేఘములు మీ పైన ఆవరించి Put ఉన్నవి. your hands together and give glory to చప్పట్లు God. కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఈ ప్రవచనాత్మకమైన మాటను అంగీకరించండి. The time has come. సమయం వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When you read First Chronicles chapter 12 verse 32, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 32వ వచనం చదివితే, among the 12 tribes of Israel, ఇశ్రాయేలీయుల 12 గోత్రముల మధ్యలో there was a one tribe called the tribe of Issachar. ఇశ్శాఖారు యొక్క గోత్రం ఉన్నది. Amen. The one tribe called Issachar. ఇశ్శాఖారు గోత్రము ఉన్నది. It is a tribe which was gifted by God to understand the times and seasons of God. ఆ గోత్రమునకు దేవుడు వరముగా ఇచ్చినది ఏంటంటే దేవుని కాలములను సమయములను గ్రహించే వరం ఇచ్చాడు. God placed one tribe in among the 12 tribes. 12 గోత్రములలో ఒక్క గోత్రానికి ఆ కృపనిచ్చారు ప్రభు. These tribe had a special gift. ఈ గోత్రమునకు ప్రత్యేకమైన వరం ఉన్నది. The gift of understanding the times and seasons of God. ఆ వరం ఏమనగా దేవుని సమయములను కాలములను గ్రహించగలిగే వరం. Pastors, we need to have the discernment, gift of discernment to understand the times and seasons of God. దైవజనులారా, దేవుని కాలములను సమయములను అర్థం చేసుకోగలిగే కృపను మనం కలిగి ఉండాలి. It is the tribe of Issachar who decide when to go to the battle or not go to the battle. ఆ ఇశ్శాఖారు గోత్రము నిర్ణయిస్తుంది ఇప్పుడు యుద్ధమునకు వెళ్ళవలెనా వద్దా అని. It is the tribe of Issachar who decides when to sow or when to reap, when to do the harvest. ఇశ్శాఖారు గోత్రము నిర్ణయిస్తుంది ఎప్పుడు విత్తనము విత్తాలి, ఎప్పుడు కలుపు తీయాలి, ఎప్పుడు పంట కోయాలి అని. And today God is going to pour that spirit on some people this morning. ఈ రోజు ఈ ఉదయ సమయాన దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కృపను కొందరి మీద He is going to కృమ్మరించబోతున్నాడు. pour the spirit of Issachar ఇశ్శాఖారు మీద ఉన్న ఆ కృపను, ఆత్మను దేవుడు మీ మీద కృమ్మరించబోతున్నాడు. to understand, to deserve the timings of God. దేవుని కాలములు సమయములను గ్రహించగలిగేటువంటి వరము. How many of you need the spirit of Issachar? నాకు కూడా ఈ ఇశ్శాఖారు యొక్క ఆత్మ కావాలి అని నమ్మిన వారు ఒకసారి చేతులెత్తి ప్రభుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is a special anointing. ఇది ఒక ప్రత్యేకమైన It is a అభిషేకం. special power of God. ఇది ప్రత్యేకమైన దైవ To శక్తి. understand your timing. నీ కాలమును నీవు అర్థం To చేసుకోవడం. understand the time of God in your, for your family and for your business and for your ministries. వ్యక్తిగతంగా నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, వ్యాపారము, పరిచర్యల కొరకు దేవుని సమయమును అర్థం చేసుకునే వరము. Hosanna Ministries, Hanuman Junction, the Spirit of God is saying to you, your times and your season has come today. హనుమాన్ జంక్షన్ హోసన్న పరిచర్యలకు ప్రభు సెలవిస్తున్న మాట ఏమనగా, ఇదిగో నీ సమయము, నీ కాలము నేడు వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have not started my message yet. నా ప్రసంగం ఇంకా మొదలు పెట్టలేదండి. Hallelujah. హల్లెలూయా. These are the prophetic words.
ఇవి ప్రవచనాత్మకమైన The Lord మాటలు. is saying you are in the right season and the right timing. ప్రభు అంటున్నారు మీరు సరి అయిన సమయములో సరి అయిన కాలమునకు ఏతెంచారు. Amen. ఆమేన్. We all know that China is a communist country. మనందరికీ తెలుసు చైనా దేశం అంటేనే కమ్యూనిస్టు దేశం అని. It is a communist country. అది కమ్యూనిస్టులు పరిపాలించే We దేశం. all know most number of people, the population, the biggest population in the world is in China. ప్రపంచంలోనే అత్యధిక జనాభా మొన్నటి వరకు చైనాలోనే ఉండేదని మనందరికీ తెలుసు. You know why China is still a communist country? అయినను చైనా దేశం ఇంకా ఎందుకని కమ్యూనిస్టు దేశంగా ఉందో మీకు తెలుసా? It is because of two people who missed the opportunity to share the gospel to China in 1271. 1271వ సంవత్సరములో ఇద్దరు దైవజనులు వారి కోసం చైనా దేశంలో సువార్త ప్రకటించడానికి తెరవబడిన ద్వారములను కాలదన్నుకొని పోయారు. కాబట్టే చైనా దేశం నేటికి కూడా కమ్యూనిస్టు దేశంగా మిగిలిపోయింది. It was a great disaster which happened in 1271. 1271వ సంవత్సరములో ఓ గొప్ప విపత్తు సంభవించింది. On that year there was a king called Kublai Khan ruling China. ఆ సమయములో కుబ్లై ఖాన్ అనేటువంటి రాజు చైనా దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. He was not just a king for China, even most part of India he was ruling, and most part of Asia was ruled by Kublai Khan. ఈ కుబ్లై ఖాన్ అనేటువంటి ఈ రాజు చైనా దేశాన్నే కాదు భారతదేశంలో కూడా చాలా భాగాన్ని, తూర్పు ఆసియా ఖండంలో చాలా భాగాన్ని పరిపాలిస్తుండేవాడు. Two Christians, ఇద్దరు క్రైస్తవులు, even two businessmen. ఇద్దరు వ్యాపారవేత్తలు. One was Niccolo and Matteo Polo went to China. వారిలో ఒకని పేరు నికోలో మటాయో పోలో అనే వ్యక్తి చైనాకు వెళ్ళాడు. These two Christians, they shared about the good news about the Christianity. ఈ నికోయో మార్కోపోలో అనే ఇద్దరు కూడా చైనాలోనికి వెళ్ళి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశారు. And Kublai Khan heard the gospel from these two business people. ఈ ఇద్దరు వ్యాపారవేత్తలైన క్రైస్తవుల దగ్గర నుండి కుబ్లై ఖాన్ అనేటువంటి చైనా రాజు సువార్తను విన్నాడు. And this king was so much attracted to the Christianity, he said to this businessman, విన్న తర్వాత క్రైస్తవ్యానికి బహుగా ఆకర్షితుడైన ఈ రాజు ఆ ఇద్దరు క్రైస్తవ వ్యాపారస్తులతో అన్నాడు, go home and send 100 priests, Christian priests to China. మీరు మీ దేశాలకు తిరిగి వెళ్ళి కనీసం 100 మంది క్రైస్తవ పాస్టర్లను మా చైనా దేశానికి పంపించండి అన్నాడు. Because he doesn't know the word pastors, he said 100 skilled men in your religion, send them to China. ఆయనకి పాస్టర్ అన్న పేరు కూడా తెలియదు కాబట్టి ఈ ఇద్దరితో ఏం చెప్పాడంటే, ఇదిగో క్రైస్తవ్యాన్ని మీరు బోధించినట్లుగా బోధించగలిగిన ప్రజ్ఞ గల వాళ్ళని 100 మందిని పంపండి అన్నాడు. And preach the Christianity, preach the gospel to us and to the entire nation. వాళ్ళు వచ్చి మా దేశం అంతటికి సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. And he said, I will get baptized with all the noble men in China. అంతేకాదు ఆయన అన్నాడు కదా, చైనాలో ఉన్న గొప్ప గొప్ప వారందరితో కలిసి నేను కూడా బాప్తిసం పొందుతానని రాజు చెప్పాడు. You know what Kublai Khan said? కుబ్లై ఖాన్ ఇంకా ఏమన్నాడంటే, if that happens, ఒకవేళ అదే గనక జరిగితే there will be more Christians in China than in Europe. యూరోప్ లో ఉన్న క్రైస్తవుల కంటే కూడా చైనా దేశంలో క్రైస్తవులు ఎక్కువైపోతారని చెప్పాడు. That was Kublai Khan's desire. కుబ్లై ఖాన్ యొక్క ఆశ అది ఐరోపాను దాటిపోవాలి చైనా But క్రైస్తవ్యం. nothing was done by these two people. ఈ ఇద్దరు తిరిగి వెళ్ళి ఏమి చేయలేదండి. They went go back home. ఇంటికి వెళ్ళిపోయారు తిరిగి. They forgot this message for 30 years. 30 సంవత్సరాలు ఈ కుబ్లై ఖాన్ అనే రాజు చెప్పిన మాట మర్చిపోయారు. The season was missed. దేవుని నిర్ణయ కాలము గడిచిపోయింది. The timings was missed. సమయములు గతించిపోయాయి. After 30 years, 30 సంవత్సరాల తర్వాత 2 missionaries were sent to China. ఇద్దరు మిషనరీలు చైనా దేశానికి పంపబడ్డారు. Too few. ఇద్దరు పంపబడ్డారండి. Too late. చాలా ఆలస్యం అయిపోయింది. Opportunity missed. అవకాశం దాటిపోయింది. Missed forever.
ఒక్కసారి దాటిపోయిన అవకాశం Still China is a communist country. నేటికి ఆ దేశానికి దొరకలేదు. నేటికి చైనా దేశం కమ్యూనిస్టు పాలనలో మగ్గిపోతుంది. Oh, so sad. ఎంతో విచారం. Today is your timing. ఈ రోజు దేవుడు మీ కొరకు నిర్ణయించిన కాలము. Tomorrow is your timing. రేపు దేవుడు మీ కొరకు This నిర్ణయించిన is the కాలం. times and seasons for this church. ఈ సంఘమున కొరకు దేవుడే ఈ కాలము సమయములను నిర్ణయించి ఉన్నాడు. We are not going to miss it. చైనా వాళ్ళు మిస్ అయిపోయినట్లుగా మనము దానిని పోగొట్టుకోబోవడం లేదు. God is here. ప్రభు మన మధ్యలో ఉన్నారు. He is going to create a great shift. ఆయన ఓ గొప్ప మార్పును మన మధ్యలో He's going to చేయబోతున్నారు. do a new thing. ఆయన ఒక నూతన క్రియను Are you చేయబోతున్నారు. ready to receive it? ఆ నూతన క్రియను పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. In all the three scripture we read in Isaiah, యెషయా గ్రంథంలో మనం చదువుకొనిన 3 లేఖన పాఠాలలో the word says he is going to do a new thing. లేఖనము బోధిస్తున్నది ప్రభు ఒక నూతనమైన క్రియను Isaiah చేయబోతున్నారు. 43 verse 18 says, 43వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనం చెప్తుంది. verse 18 says, 18వ వచనం ఇలా చెప్పింది. when I read it from an English, a beautiful version called Complete Jewish Bible. కంప్లీట్ యూదుల బైబిల్ అనేటువంటి వర్షన్లో నేను ఇంగ్లీష్ లో చదువుతానండి. The verse 18 says, 18వ వచనం ఇలా రాయబడింది. stop dwelling on the past. గతములో బ్రతకడం మానేయండి. Stop dwelling on the past. 18వ వచనంలో అక్కడ రాయబడిన మాట గతములో బ్రతకడం మానేయండి. And brooding over times gone by. ఇదిగో మీ కాలములు దాటి వెళ్ళిపోయాయి. I am doing something new. ఇదిగో నేను క్రొత్తదేదో It చెయ్యబోతున్నాను. is springing up. అది ఇప్పుడే మొలుస్తుంది. Can't you see it? మీరు దానిని చూడడం It లేదా? is springing up. అది మొలుస్తుంది. I mean, it is springing up. అది మొలకెత్తుతుంది. The Lord is asking you a question. Can't you see it? ప్రభు అడుగుతున్నారు, ఆ మొలకెత్తడాన్ని మీరు చూడగలుగుతున్నారా లేదా? Hallelujah. చూస్తున్నారా మీరు? Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The Bible says, బైబిల్ చెప్తుంది, don't sit and think about the past things happened in your ministries, in your life, in your family. ఓరకనే కూర్చొని జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలో గతంలో జరిగిపోయిన వాటిని మాత్రమే ఆలోచిస్తూ ఉండవద్దు. Don't brood over the past experiences of your life. జీవితంలో గత అనుభవాలలోనే మీరు తలమునకలైపోయి ఉండొద్దు. Whatever happened in 2024, don't think about it. 2024లో ఇలా జరిగింది, అలా జరిగిందని వాటి మీద మీ మనసును లగ్నం చేయవద్దు. What has been happening last month, the Lord says, don't worry about all those things. గత నెలలో ఏం జరిగిందో వాటిని గూర్చి మీరు చింతించవద్దు. He says, I'm going to do a new thing. ఎందుకనగా ప్రభు అంటున్నారు కదా, నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And God is asking a question, can't you see it? దేవుడు అడుగుతున్నాడు, అది మొలకెత్తుతుంది, ఆ మొలకలను మీరు చూస్తున్నారా లేదా? Because sometimes when God starts to do a new thing, we are not able to see the new thing. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నూతన క్రియ ప్రారంభించినప్పుడు మనం దాన్ని చూడలేకపోతున్నాం. Amen. ఆమేన్. So God is surprised. I am going to do a new thing. Can't you see it? కాబట్టి దేవునికి ఆశ్చర్యం కలుగు, అరే నేను మీ మధ్యలో నూతన క్రియ చేయబోతున్నాను, అది మొలకెత్తడం కూడా మొదలయ్యింది, అది మీ కళ్ళ ఎదుటే మొలకెత్తుతున్నా మీరు దాన్ని చూడలేకపోతున్నారే. Listen very carefully. జాగ్రత్తగా To వినండి. understand this scripture, ఈ లేఖనం అర్థం అవ్వాలంటే you have to understand the background, the historical background of that scripture. ఆ లేఖనము యొక్క చరిత్ర ఆధారమైన పూర్వపు రంగాన్ని మనం అర్థం At చేసుకోవాలి. what time did God spoke these words? ఎట్టి కాలములో దేవుడు ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతో The పలికారు. people of Israel were in Babylon for 70 years. ఈ కాలము ఎట్టిదంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు. It is because of their sins. అది వారి పాపముల నిమిత్తమే, It is because of their transgressions. వారి యొక్క
యొక్క అతిక్రమములను బట్టియే they were in Babylon for 70 years. వారు ఒక 70 సంవత్సరములు బబులోనులో చెరలోనికి పోయారు. They think in their heart, వాళ్ళు హృదయాల్లో Jerusalem అనుకుంటున్నారు, has been destroyed, యెరూషలేము పాడైపోయింది, our houses has been burned, మా ఇళ్ళన్నీ కాలిపోయాయి, the city is completely destroyed. పట్టణము నాశనమైపోయింది. So now we are in exile in Babylon. కాబట్టి ఇప్పుడు మేము బబులోనులో చెరలో ఉన్నాము. So we are no way we will go back to Jerusalem again. కాబట్టి మరలా యెరూషలేముకు తిరిగి వెళ్ళే పరిస్థితులు లేవని వారు The అనుకుంటున్నారు. situation of the people of Israel in Babylon was hopeless. బబులోనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి నిరీక్షణ లేనిదిగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Not for 1 year or 2 years. ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాల సంగతి కాదు. Please listen here very carefully. చాలా జాగ్రత్తగా మీ తలలు It was for పైకెత్తి వినండి. 70 years. 70 సంవత్సరములు 70 years. 70 They సంవత్సరముల didn't చెర. have any hope that they'll go back to Jerusalem. వారు యెరూషలేముకు తిరిగి వస్తారన్న ఆశ ఏ కోశాన లేదు. Some of the people are thinking we are in exile in Babylon. All our life we will get settled in Babylon. వీళ్ళల్లో కొంతమంది అనుకుంటున్నారు 70 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నాం, ఇంకేంట్లే జీవితం అంతా ఇక్కడే మా బ్రతుకులు అనుకుంటున్నారు. At that moment, అలాంటి సమయంలో, in that moment, అలాంటి గడియలో God is giving a prophecy. దేవుడు ప్రవచనాన్ని ఇస్తున్నాడు. Through Isaiah. యెషయా ప్రవక్త ద్వారా. Don't think about these 70 years. ఇదిగో ఈ 70 సంవత్సరముల గురించి మీరు యోచన చేయవద్దు. Don't sit and think about your homes. మీ ఇండ్ల గురించి, శిథిలమైపోయిన వాటి గురించి ఆలోచించొద్దు. Don't worry about the destroyed city, the Jerusalem. నాశనమైపోయిన, కూలి కాలిపోయిన యెరూషలేము గురించి మీరు యోచన The Lord says, చేయవద్దు. I'm a creator. ఎందుకనగా నేను సృష్టికర్త అయిన దేవునిని. I am a creator. నేను సృష్టికర్తను. I can create something new. నేను మీ కొరకు నూతనముగా ఏమైనా సృష్టించగలను. Even after the 70 years, ఈ 70 సంవత్సరముల తరువాత కూడా I can do something new. నేను మీ కొరకు ఒక నూతనమైన కార్యమును I చేయగలను. can take back you to Jerusalem. నేను మిమ్మును తిరిగి యెరూషలేముకు తీసుకొని I can పోగలను. build back the city of Jerusalem. యెరూషలేము పట్టణాన్ని నేను తిరిగి కట్టగలను. Can't you believe that? మీరు ఈ మాటను నమ్మలేరా? Can't you believe that? మీరు విశ్వసించలేకపోతున్నారా? This is a word for everyone seated to hear this morning. ఈ రోజు ఈ ఉదయాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట Don't ఇది. worry about your past మీ experiences. గత అనుభవాల గురించి మీరు చింతించవద్దు, మీరు దుఃఖపడవద్దు. Maybe your life has been destroyed completely. బహుశా మీ జీవితము పూర్తిగా నాశనం చేయబడిందేమో. Maybe you have గతంలో lost all your monies. నీవు నీ ధనమంతా పోగొట్టుకున్నావేమో. Maybe you are in exiles లేదా నీవు చెరలో ఉన్నట్లుగా బ్రతుకుతున్నావేమో. for 5 years. 5 సంవత్సరాలుగా, For 10 years. లేదా ఓ 10 సంవత్సరాలుగా, 20 years. ఓ 20 But సంవత్సరాలుగా. today is your day. అయితే ఈ రోజు నీ రోజు అయ్యున్నది. Today is your time. ఈ రోజు నీ సమయం అయ్యున్నది. Today is your season. ఈ రోజు నీ కాలము వచ్చి ఉన్నది. God says to you, ప్రభు నీతో అంటున్నారు, today I will do a new thing. ఈ రోజు నేను నీలో ఒక నూతన క్రియను A new మొలిపించబోతున్నాను. Can't you see that? మీరు దానిని చూడగలుగుతున్నారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord speaking to you right now. ప్రభు నీతో మాట్లాడుతున్నారా, నాతో మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి చేతులు ఎత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. A new thing. ఒక నూతనమైన కార్యం. How many of you like something new? మీలో ఎంతమందికి కొత్తవి అంటే ఇష్టం? చేతులు ఎత్తండి ఒకసారి. Something new. కొత్తది ఏదైనా కొత్తదంటే నాకు Sisters, ఇష్టం. new sari. ఆ స్త్రీలకైతే కొత్త చీరలు అంటే ఎంత ఇష్టం. Brothers, new car. మరి సోదరులకైతే కొత్త కారు A కావాలి, brand new house. కొత్త ఇల్లు, Everything new. అంతా క్రొత్తగా ఉంటే We సంతోషం. all like something new. మనందరికి క్రొత్తదంటే ఇష్టమే. When God says new, దేవుడు క్రొత్తది అన్నప్పుడు it is not renew. అది పాతదాన్ని కొత్తది చేయడు దేవుడు. It is new. ఆయన క్రొత్తది అన్నాడంటే క్రొత్తగానే చేస్తాడు. Fresh. అది తాజాగా ఉంటది, Which you have never seen before. అంతకు ముందెప్పుడు మీరు చూడనిది మీ ముందుకి తెస్తాడు. Glory to God. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. Now,
ఇప్పుడు because I'm a Bible teacher, నేను బైబిల్ టీచర్ నండి. you can't help it. I have to teach some Greek and Hebrew. నేను కొన్ని గ్రీకు హెబ్రీ భాషల్లో మాటలు మీకు నేర్పించాలి, తప్పదు. So all these 3 sessions, 3 ప్రసంగాల్లో కూడా you'll be learning a little bit of Greek and little bit of Hebrew. మీరు కొన్ని గ్రీకు భాషా పదాలు, హెబ్రీ భాష అవి ఏంటంటే పాత నిబంధన హెబ్రీ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి అవి చెప్తాను. Don't worry, yeah? మీరేం కంగారు పడకండి. Okay, don't worry, yeah? పరీక్ష పెట్టండి, నో ఎగ్జామ్. No exam, yeah. పరీక్ష లేదు, మీకు పరీక్ష పెట్టండి. Something new. కొత్తగా నేర్పిస్తా. Just speaking Telugu. You need to speak some Hebrew also. మీరు తెలుగు ఏం మాట్లాడుతున్నారు, హెబ్రీ కూడా మాట్లాడొచ్చు, పర్లేదు. Maybe I need to learn something new Telugu. నేను కొన్ని తెలుగు పదాలు నేర్చుకోవాలి. Yeah, I've been invited to Andhra every week. ప్రతి వారం ఆంధ్ర వచ్చిపోతానే ఉన్నాను నేను. Going back home, ఇంటికి వెళ్తున్నాను, coming back home. Andhra. మళ్ళా ఆంధ్రాకి తిరిగి వస్తున్నా. I was saying to my wife last week, పోయిన వారం నా భార్యతో చెప్పాను, I think I need to buy a beautiful home in Andhra Pradesh. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుంటదేమో అన్నాను. Because every week I'm here. సరదాగా, ఎందుకంటే ప్రతి వారం వస్తున్నాను ఆంధ్ర. Next week I'm here. వచ్చే వారం కూడా మళ్ళీ ఆంధ్రాలోనే week I'm here. ఉంటాను. ఆ తర్వాత వారం ఆంధ్రలోనే ఉంటాను. I want to something new. ఏదైనా ఒక నూతన కొత్త ఇల్లు కావాలి ఆంధ్రాలో అనుకుంటున్నాను. Lord says, ప్రభు అంటున్నారు, new, క్రొత్తది. listen, జాగ్రత్తగా for వినండి. the word new, క్రొత్తది అన్న మాటకు there are 2 Greek words in the Bible. బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. So understand the word new. క్రొత్తది అన్న పదం అర్థం What చేసుకోవడానికి exactly God says, something new, you have to understand these 2 words. అంటే క్రొత్తది అని ప్రభు ఇక్కడ చెప్పినప్పుడు అసలు క్రొత్త అన్న పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ 2 మూల పదాల భాష్యం మనకు అర్థం అవ్వాలి. The first word for new is neos. మొట్టమొదటిగా గ్రీకు భాషలో ఉపయోగించబడిన పదం ఏంటంటే నియోస్. N-E-O-S, neos. NEOS, నియోస్. What is neos? నియోస్ అంటే ఏంటి? It is new, నియోస్ అంటే క్రొత్తది అని, but it's not different. కానీ అది వేరుగా ఉండదు. It is new, క్రొత్తదే గాని but it is not different. అది భేదంగా ఉండదు, వైవిధ్యంగా ఉండదు. For example, అంటే ఉదాహరణకి Pastor Jesudas is buying a brand new car. పాస్టర్ జేసుదాస్ గారు ఒక కొత్త కారు కొంటున్నారు. Amen. Pastor, what car do you like? Don't think. Come on, you have to say. ఓకే, కియా. Kia. So, Pastor Jesudas is buying a new brand Kia Seltos. కాబట్టి పాస్టర్ జేసుదాస్ గారు కియా బ్రాండ్ లో సెల్టోస్ అనే కారు కొంటున్నారు. It is a new car for Pastor Jesudas. పాస్టర్ జేసుదాస్ గారికి అది కొత్త కారు, But కానీ it is not different. అది అన్ని కార్ల కంటే భిన్నంగా ఏముండదు. Because ఎందుకంటే that pastor, అక్కడ ఆ పాస్టర్ గారు he buys next day a brand new Seltos or Kia car. తెల్లారే వెళ్ళి ఆ పాస్టర్ గారు కూడా క్రొత్తది సెల్టోస్ కారు కొన్నారు, కియా కారు. That car is not different. ఆ కారు ఏమీ వేరుగా ఉండదు, ఇది అది ఒకటే. It is new for him ఈయనది కొత్తదే, and it is new for him. ఆ పాస్టర్ గారిది కొత్తదే. But it's new, it is neos, but it is not different. క్రొత్తదే గాని ఈ కారుకి ఆ కారుకి తేడా లేదు. అర్థమవుతుందా మీకు? Right? కదా, Did you understand? అర్థమైందా మీకు? So it's same everywhere. సెల్టోస్, కియా సెల్టోస్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా అలాగే ఉంటది. So in Andhra Pradesh, many people would have bought the brand new Kia Seltos on the same day. So it is new or it is neos, but it is not different. ఆంధ్ర రాష్ట్రంలో ఒకే రోజు కొన్ని వందల కియా సెల్టోస్ కార్లు అమ్ముడవుతాయి. ప్రతి కారు కొత్తదే గాని ప్రతి కారు వేరు వేరుగా ఏముండదు, అన్ని కార్లు ఒకలాగే ఉంటాయి. But అయితే there is another word for the word new in the Bible. బైబిల్ గ్రంథంలోనే క్రొత్తది అని చెప్పడానికి ఇంకొక గ్రీకు భాషా పదం కూడా It ఉపయోగించబడింది. is called kainos. దాన్ని ఏమన్నారంటే కైనోస్ అన్నారు. K-A-I-N-O-S, kainos. KAINOS, కైనోస్. It is new. కైనోస్ అంటే కూడా క్రొత్తది అని అర్థం. Qualitatively, it is new. దాని యొక్క వస్తు పరంగా అది క్రొత్తదే, But it is different. కానీ అది వేరుగా ఉంటది. For example, ఉదాహరణకు if Pastor Jesudas buys that car, పాస్టర్ జేసుదాస్ గారు ఆ కారు కొంటే nobody in the whole world does have that car.
ఆ కారు పాస్టర్ జేసుదాస్ గారి దగ్గరే ఉంటది కానీ ప్రపంచంలో ఇంకా ఎవ్వరి దగ్గర ఉండదు. Is there any car like that? అలాంటి కారు ఏమైనా ఉందా ప్రపంచంలో? Is there any car like that? ఏమైనా ఉంటదండి అలాంటి కారు? కంపెనీ వాడు చేస్తే 100,000 చేసేస్తాడు. They will steal it. No, I say company produces in thousands. Yeah, they Same thousands. car. Yeah, maybe sometimes they produce signature edition. కొన్నిసార్లు వారు సిగ్నేచర్ ఎడిషన్ అంటారు, అప్పుడు మాత్రం అది ప్రత్యేకంగా Still ఉంటుంది. 100 cars. అయినా కూడా వాళ్ళు సిగ్నేచర్ ఎడిషన్ అన్న కనీసం 100 కార్లకు తక్కువ చేయరాళ్ళు. Nobody in the world will have a Kainos car. ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా కైనోస్ అనబడే కొత్త రకమైన కారు ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది ఉండదు. If there is a Kainos కైనోస్ or ఉందనుకోండి, a Kainos car, లేకపోతే కైనోస్ అని ఎవరి దగ్గర somebody లేనిది will ఉంటే remake it. ఎవరైనా ఏం చేస్తారో తెలుసా? దాన్ని చూసి డూప్లికేట్ తయారు That's చేసేస్తారు. right. They will make a duplicate. డూప్లికేట్ తయారు చేసేస్తారు. Listen very carefully. వినండి జాగ్రత్తగా. How many of you want Kainos? మీలో ఎంతమందికి ఇంకా ఎవ్వరి దగ్గర లేని కైనోస్ అనే క్రొత్త కార్యము కావాలని ఆశిస్తున్నారు? Do you want Neos నియోస్ అని అందరి దగ్గర ఉండేది కావాలా? or do you want Kainos? లేకపోతే కైనోస్ అనేటువంటి ఎవ్వరి దగ్గర లేనిది నీ కొరకు మాత్రమే ప్రభు జరిగించే కార్యం కావాలా? చెప్పండి. చెప్పండి ఏంటంట? Neos, నియోసా? Kainos. కైరోస్? Put your hands. If it is Neos, put your hands. నియోస్ కావాలండి, అందరి దగ్గర ఉందే నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. So how many of you want Kainos thing to happen in your life? మీలో ఎంతమందికి కైనోస్ అని నీకు మాత్రమే ప్రభు చేసే కార్యం కావాలని ఎంతమంది ఆశిస్తున్నారు? Hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి అందరం. See, when చూడండి. God says new, దేవుడు నూతన క్రియ అన్నప్పుడు it is not Neos. నియోస్ అని అందరి దగ్గర ఉండేది కాదు, It is Kainos. అది కైనోస్ నీ కొరకు మాత్రమే. So the Lord God says to you this morning, ఈ ఉదయాన్న ప్రభు నీతో చెబుతున్న మాట, I am going to do something Kainos in your ministry, in your life. ఇదిగో నీ జీవితంలో నీ పరిచర్యలో నేనొక నూతనమైన కైనోస్ కార్యమును చేయబోతున్నాను. No duplications. ఇక దానికి ఎవడు డూప్లికేట్ చేయలేడు, No replicas. ఎవరు దానికి ప్రతిగా చేయలేరు, No copies. ఎవరు కాపీ కొట్టలేరు It దాన్ని. is unique. ఎందుకంటే అది అంత విశిష్టంగా What ఉంటుంది. God has done to you, it is done only to you. Nobody in your family. ప్రభువు నీలో జరిగించే నూతన క్రియ ఆయన నీ ఒక్కడికే చేశాడు, ఇక ఎవరికి కాదు. Put your hands together. నమ్మితే చప్పట్లు కొడుతూ దాని విశ్వాసముతో అంగీకరించండి, స్తుతించండి. Only God can do that. దేవుడు మాత్రమే కైనోస్ కార్యములను చేయగలడు. He is a creator. ఎందుకనగా ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. Take this prophetic word this morning. ఈ ప్రవచనాత్మకమైన మాటను ఈ ఉదయ సమయాన మీరు అంగీకరించండి. Kainos is coming. ఇదిగో కైనోస్ అనబడే కాలము Kainos is coming in వచ్చుచున్నది. your మీ life. జీవితంలోనికి కైనోస్ ఒక నూతన క్రియ రాబోతుంది. Something which has never happened to anybody in this world. ఇంతకు ముందు ఈ లోకములో ఏ మనుష్యునికి సంభవించని ఓ క్రొత్త కార్యమును దేవుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. Do you know already a Kainos has happened in your life? మీ జీవితంలో ఇప్పటికే అలాంటి ఓ నూతన క్రియ జరిగిపోయిందని మీకు తెలుసా? You know what it is? ఏంటో తెలుసా? అది Your salvation. మీ రక్షణ. Your salvation is a Kainos. ప్రభు మీకు అనుగ్రహించిన రక్షణ కైనోస్. See, when you are born again, నీవు తిరిగి జన్మించినప్పుడు you didn't become a people with little changes. నీవు కొన్ని మార్పులు కలిగిన మనిషిగా మాత్రమే మిగిలిపోలేదు. When the salvation happens, రక్షణ మీకు సంభవించినప్పుడు, when God forgave your sins, ప్రభువు మీ పాపములను క్షమించినప్పుడు, listen very carefully, జాగ్రత్తగా వినండి, you did not become a people with little changes. ఏదో కొద్ది మార్పులు కలిగిన వ్యక్తులుగా మీరు మిగిలిపోలేదు. How many of you can say this afternoon, when I accepted Jesus Christ as my personal savior, I have completely become new? మీలో ఎంతమంది చెప్పగలరు, నేను ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు నేను పరిపూర్ణంగా నూతనమైపోయానని చెప్పగలవారు? ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. Come on. That's Kainos. అది కైనోస్ కార్యం. You have become completely new. మీరు పూర్తిగా క్రొత్తగా You're మారిపోయారు. born as a child.
మీరు ఒక బిడ్డగా పుట్టారు. You became a new transformed nature. ఒక నూతనమైన రూపాంతరపరచబడిన స్వభావంలోనికి మీరు వచ్చారు. He put a new spirit in your life. అంతేకాదు ఆయన మీలో నూతన ఆత్మను పెట్టాడు. All the things were passed away. ఇదిగో పాతవి గతించెను. Everything became kainos. సమస్తము క్రొత్తవాయెను లేదా కైనోస్ అయిపోయాయి. If God would have done a kainos in your salvation, దేవుడు మీ రక్షణ విషయంలో మీ పాత బ్రతుకులన్నీ మార్చి నూతన జీవాన్ని God ప్రసాదిస్తే can do a kainos even today. నేడు కూడా మీ జీవితములో ఒక కైనోస్ అనబడే నూతన క్రియను ప్రభువు జరిగించగలరు. Hallelujah. హల్లెలూయా. Do you believe that? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? Are you ready for that? మీరు ఆ కార్యాన్ని అనుభవించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Amen. ఆమేన్. Ready for the kainos. కైనోస్ సమయం కోసం సిద్ధంగా ఉండండి. But అయితే there is a condition. దీనికి ఒక షరతు ఉందండి. Because there is a condition behind everything. ఎందుకంటే ప్రతి దాని వెనక షరతులు ఉంటాయి. God is going to do a new thing, a kainos thing in your life. దేవుడు మీ జీవితంలో కైనోస్ అనే ఒక నూతన క్రియ ఎవరికి లేనిది నీకు చేయడానికి సిద్ధమే. The Lord says, don't think about the past. పాత రోజుల గురించి ఆలోచించొద్దు అన్నాడు. Before the end of tomorrow, you're going to see something new in your life. రేపు పూర్తి కాకముందే నీ జీవితంలో ఓ నూతన కార్యాన్ని నీవు అనుభవిస్తావు. But అయితే to receive that kainos, ఆ కైనోస్ అనబడే విశిష్టమైన ఆ నూతన క్రియను మీరు we పొందుకోవడానికి have to prepare for that. దానికోసం మనం సిద్ధపడాలి. We have to prepare for that. సిద్ధపడాలి. So this first session ఈ మొదటి తరగతిలో మొదటి ప్రసంగంలో is to prepare to receive the kainos thing. ఆ కైనోస్ అనబడే నూతనమైన క్రియను స్వాధీనం చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. Can we read one scripture from the Bible? బైబిల్లోని ఒక లేఖనాన్ని చదువుదాం. Matthew chapter 9 verse 17. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. Matthew chapter 9 verse 17. మత్తయి సువార్త 9:17. మరియు Yeah. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. Did you read that? చదివారా ఆ మాట? Can all read together? అందరం కలిసి ఒకసారి చదువుదామంటారా? మీ బైబిల్లో చూడండి, లేకపోతే స్క్రీన్ మీద చూడండి. Yeah. చదువుదాం అందరు కలిసి. Yeah, read together. Yeah. అందరు కలిసి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, క్రొత్త నిబంధనలో 9 పేజీ సంఖ్య. తెరవండి. చదువుదాం. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయారు. ఇంకొంచెం గట్టిగా. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవు, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయేది, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, new wine cannot be poured in the old wine skin. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోయకూడదు. Instead, the new wine has to be poured in the new wine skin. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త ద్రాక్ష తిత్తులలోనే పోయాలి. In English it is new. ఇంగ్లీష్ లో న్యూ కొత్త అనే ఉందండి. In Telugu also new. తెలుగులో కూడా కొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తి. In Tamil also new. తమిళ్లో కూడా క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తు అనే ఉంది. But in Greek it is different. కానీ గ్రీకు భాషలో వేరుగా ఉందండి. The Bible says, బైబిల్ చెప్తుంది, Neos wine క్రొత్త ద్రాక్షారసం అన్నప్పుడు నియోసు ద్రాక్షారసం should be poured in the kainos wine skin. ఎలాంటి తిత్తులలో పోయబడాలంటే కైనోస్ అనబడే క్రొత్త ద్రాక్ష తిత్తులలో పోయబడాలి. Did you listen, pastors? అయ్యగారులు విన్నారా? In Greek it is beautifully translated. గ్రీకులో అద్భుతంగా రాయబడింది. If we read in Telugu we miss something important. తెలుగులో చదివితే రెండు కొత్త అనే ఉంది. Yeah, it says రాయబడింది, new wine క్రొత్త ద్రాక్షారసము in the kainos skin. కైనోస్ అనబడే క్రొత్త తిత్తులో. So again let me explain. వివరించనివ్వండి. Neos wine నియోస్ అనబడే ఆ ద్రాక్షారసం in the kainos wine skin. అనగా
అన్ని చోట్ల దొరికే ద్రాక్షారసం, If కానీ God- పోయబడటం మాత్రం కైనోస్ అనబడే ప్రత్యేకముగా క్రొత్తగా చేయబడిన తిత్తులోనే. New wine. క్రొత్త ద్రాక్షారసం. The wine represents the Spirit of God. ద్రాక్షారసము దేవుని ఆత్మకు సాదృశ్యం. Holy Spirit is not different. పరిశుద్ధాత్ముడు నీకొకటి నాకొకటి కాదు. He is Neos. ఆయన నియోస్, అందరికీ ఒకటే. He is always same, yesterday, today and forever. ఆయన ఎల్లప్పుడు నిన్న నేడు నిరంతరము అందరి విషయంలో ఏకరీతిగా ఉంటాడు. Holy Spirit is same every day. పరిశుద్ధాత్ముడు ప్రతిదినము అలాగే మారని వానిగా ఉంటాడు. He is Neos for pastor పాస్టర్ గారికి నియోసే ఆయన, and he is Neos for me. నాకు ఆయన నియోసే. And he is Neos for everyone. మీ అందరికీ కూడా అలాగే ఉంటాడు. నా పక్షంగా ఎలా ఉన్నాడో మీ పక్షంగా అంతే. But to receive him, అయితే ఆ పరిశుద్ధాత్మను మనము అంగీకరించాలంటే we have to become a kainos wineskin. మనము నియోస్ ద్రాక్ష తిత్తి అవ్వకూడదు, కైనోస్ తిత్తిగా మారాలి. Wine is not different. ద్రాక్షారసం వేరు కాదండి, The wine skin should be different. కానీ ద్రాక్షారసం పొయ్యబడే తిత్తి మాత్రము నీది నీ దగ్గరే ఉండాలి, నీ వలే ఉండాలి, వేరుగా ఉండకూడదు. I don't know whether you understand. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. Don't worry, I will help you. మీకు సహాయం చేస్తాను, I will help you. మీకు సహాయం చేస్తాను. Holy Spirit is same. పరిశుద్ధాత్ముడు అందరికీ ఒకటే. Is same who is in me, is same who is in him. నాలో ఉన్నాడు, ఆయనే మరలా దైవజనుల్లో ఉన్నాడు. That's why we say it's not different. అందుకనే వేరు కాదు అంటాం. Kia Seltos car and Kia Seltos car. కియోసెల్టోస్ కార్ ఇక్కడ, అక్కడ కియోసెల్టోస్ కారు. Spirit of God same to everyone. దేవుని ఆత్మ అందరికీ ఒక్కడే. But అయితే when he works in a particular person, ఆయన ఒక వ్యక్తిలో పని చెయ్యాలంటే that will be unique. ఆ పని చెయ్యబడవలసిన వ్యక్తి విశిష్టంగా ఉండాలి. The way he works in me is different from the way he works through pastor. ఎందుకనగా ఆయన నాలో పని చేసే విధానము, అలాగే దైవజనునిలో పని చేసే విధానం వేరుగా ఉంటుంది. The way I preach is totally different from the way your pastors preach. నేను ప్రసంగించే విధానం వేరుగా ఉంటది, మీ దైవజనులు మీకు బోధించే విధానం వేరుగా ఉంటది. So the ministry I do is completely new, completely different, completely kainos. కాబట్టి నేను చేసే పరిచర్య అది క్రొత్తగా ఉంటది, వేరుగా ఉంటది, అది కైనోస్ గా ఉంటది. It's not like pastor. పాస్టర్ గారి లాగా ఉండదు నేను చేసే పరిచర్య. What God is doing through me, God will not do దేవుడు నా ద్వారా చేస్తున్న దాన్ని దైవజనుని ద్వారా చేయడు. Hallelujah. హల్లెలూయా. I don't want to copy anybody. నేను ఎవరిని కూడా కాపీ కొట్టడానికి ఇష్టపడను. I don't want to duplicate any pastor. ఇగో పలానా పాస్టర్ గారిలా ప్రసంగం చేయాలని నేను ఎప్పుడు అనుకోను. I want to be unique. నేను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని చేత వాడబడాలంతే. Pastor Jesudas wants to be unique. పాస్టర్ జేసుదాస్ కూడా ఆయన కూడా ప్రత్యేకంగా దేవుని చే The వాడబడాలంతే. Spirit of God is Neos. దేవుని ఆత్మ అందరికీ ఒక్కడే. But the way he works through me is kainos. కానీ నా ద్వారా ఆయన పని చేసే విధానము, నీ ద్వారా పని చేసే విధానము కైనోసుగా విశిష్టంగా ఉంటుంది. Also I have to prepare myself కాబట్టి నేనేం చేయాలంటే నన్ను నేను సిద్ధపరచుకోవాలి. to be a kainos. దేవుని కోసం వాడబడడానికి ఓ విశిష్టమైన పాత్రగా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know why? ఎందుకో తెలుసా? Let me explain now. వివరించనివ్వండి. I hope you all understood. మీకు అర్థమైందని నేను అనుకున్నా. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. Because I am a Bible teacher. నేనేం బైబిల్ టీచర్ కదా. If you don't understand, I am not going to stop. మీకు అర్థం కాకపోతే మాత్రం నేను అర్థం అయ్యేదాకా మీకు చెప్పటమే నా పని. Today, this morning, I want everyone to become a kainos wineskin. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎలాంటి ద్రాక్షాతిత్తుగా మారాలంటే కైనోస్ అనబడే ద్రాక్షాతిత్తుగా మారిపోవాలి. You know why? ఎందుకో తెలుసా? In the end times,
కడవరి కాలములలో the neos wine God is going to pour upon the church. దేవుడు తన ఆత్మను సంఘము మీద కృమ్మరించబోతున్నాడు. It is not going to be the same like what happened in Acts chapter 2. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగిందో అలాగే జరగబోవడం లేదు ఇప్పుడు. Like Joel said before, యోవేలు చెప్పినట్లుగా కాదు. Lord says, I will pour my spirit upon everyone. యోవేలు గ్రంథంలో అన్నాడు, ఇదిగో నా ఆత్మను సకల జనుల మీద కృమ్మరిస్తాను అన్నాడు. Upon men and women, పురుషుల మీద స్త్రీల మీదను, upon young people and child, అలాగే పిల్లల మీదను యవనస్తుల మీదను వృద్ధుల and మీదను. the Bible says people will see dreams and visions. అలాగే వృద్ధులు కలలు కంటారు, యవనులు దర్శనాలు చూస్తారు. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. 2000 years before, 2000 సంవత్సరాల పూర్వం in the book of Acts chapter 2, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో, when don't take you know the scripture, right? ఆ లేఖనం మీ అందరికీ తెలుసుగా, చదవక్కర్లేదు. More than 120 people were sitting same like you. 120 మందికి పైగా మీరందరూ కూర్చున్నట్లు కూర్చున్నారు. God poured the neos wine. దేవుడు అక్కడ నియోస్ అనబడిన ఆత్మను అందరి మీద కృమ్మరించాడు. Upon the wine skin who are sitting in the temple, amen, on that time. ఆ మేడ గదిలో కూర్చున్న 120 మంది ద్రాక్షారసపు తిత్తెల మీద నియోస్ అనబడే తన ఆత్మను కృమ్మరించాడు. We all knew that, right? అంటే అందరికి సమానంగా ఆత్మనిచ్చాడు. మనందరికీ తెలుసు Hallelujah. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. దేవునికి స్తోత్రం చెప్దాం, అందరూ ఎరిగిన వారందరూ ఒకసారి Amen. ఆమేన్. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. The wine is same. ద్రాక్షారసం అదే. The wine is same. ద్రాక్షారసం అదేనండి, The మారలేదు. wine is not different. ద్రాక్షారసం వీళ్ళ మీద ఒకటి, 120 మందిలో 10 మంది మీద ఒక రసం, ఇంకో 10 మంది మీద ఒక ద్రాక్షారసం కాదు. It is neos. అది నియోస్, అందరికి సమానం ఒకటే. But అయితే in these end times, ఈ కడవరి దినములలో he is going to pour the neos wine. దేవుడు నియోస్ అనబడిన మారని తన ఆత్మను కృమ్మరించబోతున్నాడు. But differently. అయితే ఇప్పుడు వేరొక రీతిలో It కృమ్మరించబోతున్నాడు. is going to be double dosage. ఆయన ఎలా కృమ్మరించబోతున్నాడంటే, ఆ రోజు ఒక డోసే అందరికి, ఈ కడవరి దినాల్లో రెండంతలుగా తన ఆత్మను కృమ్మరించబోతున్నాడు. It is going to, the dose is going to be double. ఆయన రెండంతలుగా కృమ్మరించబోతున్నాడు. I mean double, more dose. రెండంతలుగా అధికముగా ఆయన కృమ్మరించబోతున్నాడు. More powerful. ఎక్కువ శక్తివంతమైన రీతిలో. So the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, the wine is neos. ద్రాక్షారసం అదే మారట్లేదు, That the dose is going to be double. కానీ దానిని రెండంతలుగా కృమ్మరించబోతున్నాడు. So you need to be kainos. కాబట్టి రెండంతలుగా ఆత్మను అంగీకరించడానికి నీవు కైనోస్ అనబడే ఒక విశిష్టమైన ద్రాక్షాతిథిగా నీవు Otherwise the సిద్ధపడాలి. wine skin will be torn. లేకపోతే ఏమవుతుందంటే, నీవు పాత వ్యక్తిలాగే ఉంటే ఆ ద్రాక్షారసపు తిత్తి పిగిలిపోతుంది. Now did you know the parable? Now understand the parable. ఇప్పుడు మీకు ఆ ఉపమానం అర్థం అయ్యి ఉంటది. If your wine skin is not, pastor listen very carefully. దైవజన్- If your wine skin is not kainos, దైవజనులారా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ ద్రాక్ష తిత్తి గనక కైనోస్ అనబడినట్లుగా విశిష్టమైనదిగా లేకుండా అందరి మాదిరిగానే ఉంటే, one, God will not pour. ఒకటి, ఇది యోగ్యత, దీనికి యోగ్యత లేదని అందులో ద్రాక్షరసం పోయాడు. Or if he pours, you will be torn into two. లేదా ఒకవేళ ఆయన పోసినా కూడా నీవు నిలబడలేవు, పిగిలిపోతావు. New wine, క్రొత్త ద్రాక్షారసం, neos wine, నియోస్ అనబడే ద్రాక్షారసం in the kainos wine skin. క్రొత్త ద్రాక్షారసపు తిత్తి లేదా కైనోస్ అనబడే విశిష్టమైన తిత్తిలో పోయబడితే, Let me ask you a question. ఓ ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. God is ready to do a new thing. దేవుడు ఓ నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. But the question is, ప్రశ్న ఏంటంటే, are you ready with the kainos wine skin? కైనోస్ అనబడిన విశిష్టమైనటువంటి ద్రాక్ష తిత్తితో నీవు సిద్ధముగా ఉన్నావా? కొన్ని చేతులే లేచాయి. Now that is a problem. ఇది సమస్య. We are the same Christians. మనము పాత క్రైస్తవులుగానే ఉన్నాం. We are the neos Christians. మనము నియోస్ అనబడే అందరి క్రైస్తవుల మాదిరిగానే ఉన్నాం. God wants to pour a kainos. దేవుడు కైనోస్ అనబడే విశిష్టముగా ప్రభు కోసం
ప్రతిష్ఠించుకున్న వారిలో క్రొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. What God in Acts chapter 2 is not going to be the same thing which God is going to do very soon. It is going to be something doubly dosed. Are you ready with the Kainos wineskin? 2000 సంవత్సరాల క్రితం మేడగది మీద అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో ఆయన క్రొమ్మరించినట్లుగానే ఆయన ఈ కడవరి దినాల్లో చేయబోవటం లేదు. ఈ కడవరి దినములలో కైనోస్ అనబడి కేవలం ప్రభు కోసం మాత్రమే ప్రతిష్ఠించుకున్న ఆ విశిష్టమైన ద్రాక్షాతిథులలోనే రెండంతల తన ఆత్మను క్రొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. This first session, ఈ మొదటి ప్రసంగ సమయంలో our skin is going to be renewed. మన ద్రాక్ష తిత్తి నూతన పరచబడాలి. Are you ready? ఈ తిత్తి నూతన పరచబడాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Otherwise no blessings. నూతన పరచబడకపోతే క్రొత్త కార్యాలు ఆశీర్వాదాలు లేనట్లే. I'm going to explain one instance from the Bible. బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మీకు వివరిస్తాను. I know the time is running out. సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుందని నేను ఎరుగుదును. Well, at least we'll take half an hour now. ఇంకొక అరగంట సమయం ఇవ్వండి నాకు కనీసం. And God is telling to this church, దేవుడు ఈ సంఘంతో చెప్తున్నాడు, I'm going to pour out this wine. నేను ద్రాక్షారసమును I'm going క్రొమ్మరించబోతున్నాను. to do a new thing. ఓ నూతన క్రియను చేయబోతున్నాను. But tell these people, అయితే ఈ నా ప్రజలతో నీవు చెప్పు, are they ready with the new wine skin? నూతన తిత్తితో నా ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా? Now go to John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం దగ్గరకు వెళ్దాం ఒకసారి. I want pastor to read from verse 37 37వ వచనములో నుండి to 39. 39వ వచనం వరకు తెలుగులో నేను చదువుతాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని Thank you, pastor. బిగ్గరగా Amen. చెప్పాడు. Hallelujah. ఆమేన్. This is the double dose, huh? ఇది డబుల్ డోస్ ఇదేనండి. This is, how many of you want a double dose? Huh? ఎంతమందికి రెండంతల డోస్ కావాలి? ఆత్మ రెండంతల ఆత్మ. It's not like corona injection, huh? ఇది కరోనా డబుల్ డోస్ కాదు. Some countries టీకా కాదు. they have injected 7 doses. కరోనా టీకాలు కొన్ని దేశాల్లో 7 సార్లు పొడిచారు జనాలకి. In Israel they have given 7 doses. ఇశ్రాయేల్లో 7 డోసులు పొడిచారు ఒక్కొక్కరికి. Still they get corona. అయినా కరోనా వచ్చింది వాళ్ళకి. But the Spirit of God, the Neos wine is going to be double. అయితే ఈ దేవుని ఆత్మ రెండంతలుగా మన మీద And క్రొమ్మరించబడబోతుంది. Jesus is saying, యేసయ్య అంటున్నారు కదా, whoever believe me, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, from them the Lord says that there will be a streams, rivers of living water. లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు to understand these two scriptures, ఈ లేఖనాలు మనకు అర్థం అవ్వాలంటే 2 వచనాలు. I'm going to explain what really happened on that day. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను మీకు. Please listen to me very carefully. చాలా జాగ్రత్తగా మీరందరూ తలపైకెత్తి మా వైపు చూస్తూ వినండి. Are you ready? సిద్ధమేనా Are వినడానికి? you ready for the double dose? ఈ డబుల్ డోస్ కోసం రెడీయేనా మీరందరూ? Okay, but Yes. our wine skin should be అయితే మన తిత్తులు ఏమైపోవాలి? kainos, right? కైనోస్, కొత్తవి అయిపోవాలి. Okay. సరేనా? Jesus went for a festival. యేసయ్య యెరూషలేముకు పండుగ చేసుకోవడానికి వెళ్ళాడు. The Bible says he was there on the great day of the feast. బైబిల్ చెప్తుంది పండుగలో మహాదినమైన అంత్యదినము. This festival was called Feast of Tabernacles. ఈ పండుగను పర్ణశాలల పండుగ అని పిలిచేవారు. There are 7 feasts in the Bible. బైబిల్ గ్రంథంలో యెహోవా నియమించిన 7 పండుగలు ఉన్నాయి. The first feast was called Passover. మొదటి పండుగ పస్కా పండుగ. The second feast was a feast of unleavened bread. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. The third feast is the feast of first fruits. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. The fourth feast is the feast of Pentecost. నాల్గవ పండుగ పెంతెకోస్తు పండుగ. The fifth one is called the feast of trumpets. ఐదవ పండుగ బోరల పండుగ. The sixth feast is called the feast of atonement. ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. Amen. The seventh one is called the feast of
Tabernacles. ఏడవ ఆఖరి పండుగ పర్ణశాలల పండుగ. The Feast of Tabernacles was celebrated for 8 days. పర్ణశాలల పండుగ 8 రోజులు జరుపుకునే పండుగ. Hallelujah. హల్లెలూయా. Actually, it is celebrated during the September or October month of our calendar. మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెల లేదా అక్టోబర్ నెలలో పడుతుంది ఈ పండుగ. According to the Torah, every Jewish man or every Jewish family should go to Jerusalem to celebrate all these 7 festivals. ధర్మశాస్త్రానుసారంగా యూదులైన వారందరూ కూడా ఈ 7 పండుగలు జరుపుకోవడానికి యెరూషలేముకు విధిగా పోవాలి. Since Jesus was a Jew, he went to the Feast of Tabernacles. యేసయ్య కూడా యూదునిగా పుట్టాడు కాబట్టి ఈ పర్ణశాలల పండుగకు యెరూషలేము As వెళ్ళాడు. I said before, this festival of Tabernacles has been celebrated for 8 days. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది 8 రోజుల పండుగ. And the 7th day is called the great day of the feast. 7వ రోజును ఏమని పిలిచేవారంటే ఆ పండుగలో మహాదినము అని పిలిచేవారు. On the 7th day, there will be a big event. 7వ రోజున ఓ పెద్ద కార్యక్రమం జరుపుతారు పండుగలో భాగంగా. On the 8th day, there will be another big event. అలాగే 8వ రోజు కూడా పండుగలో భాగంగా మరొక గొప్ప పండుగ వాతావరణం So ఉంటది. today, this morning session, I will explain what happened on the 7th day. కాబట్టి 7వ రోజున ఏం జరిగిందో నాకు ఇవ్వబడిన సమయంలో మీకు వివరించి ముగిస్తాను. To understand the Neos wine, నియోస్ అనబడి ఆ ద్రాక్షారసాన్ని అర్థం to చేసుకోవడానికి, understand the kainos skin, అలాగే కైనోస్ అనబడి ద్రాక్ష తిత్తి అర్థం అవ్వడానికి I మీకు want చెప్తాను. everyone to heed your ears to what I'm saying now. మీరందరూ కూడా నేను చెబుతున్న మాటలు శ్రద్ధగా ఆలకించాలని On the కోరుతున్నాను. 7th day of the Feast of Tabernacles, ఈ పర్ణశాలల పండుగ 7వ దినాన there will be an important event that will happen. ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతారు యూదులు. This happened during the time of Jesus Christ. యేసు ప్రభు వారి కాలంలో జరిగింది ఇది. It was their culture, వారి యొక్క సంస్కృతి ఆచారం but అది. it has a spiritual meaning to it. కానీ అందులో ఆత్మ సంబంధమైన నిగూఢమైన భావం కూడా ఉంది. What was that? ఏమిటది? In Jerusalem, యెరూషలేములో there is a pool called Pool of Shiloh. షిలోము అనేటువంటి ఒక కోనేరు ఉంది. సిలోయం అనే కోనేరు. There is another pool called Pool of Bethesda. అలాగే బెతెస్దా అనబడిన మరొక కోనేరు కూడా ఉంది. For the Jewish people, Bethesda is not a big deal. యూదులైన వారికి బెతెస్దా కోనేరు ఏం పెద్ద విషయం కాదు. For the Jewish people, the Pool of Siloam is very, very important. కానీ సిలోయం అనబడినటువంటి ఈ కోనేరు మాత్రం వాళ్ళకి బాగా ప్రత్యేకం. Because it is the Pool of Siloam gives the water to the entire city of Jerusalem. ఎందుకంటే యెరూషలేము పట్టణం అంతటికి కూడా ఈ సిలోయం అనే కోనేరే నీటిని ఇస్తుంది. From the springs of Gihon, గీహోను యొక్క వాగులో నుండి the water comes to Pool of Shiloh. నీరు వచ్చి సిలోయం అనే కోనేటిలో చేరుతుంది. Before 2500 years ago, 2500 సంవత్సరాల పూర్వం King Hezekiah, he built a beautiful drainage to bring the Gihon springs water to the city. So he built the Shiloam pool. హిజ్కియా రాజు ఏం చేశాడంటే కాలువ తవ్వించి గీహోను నుండి సిలోయం అనే కోనేరుకు నీరు వచ్చేటట్లుగా తవ్వించాడు. So for the people of Israel, the water in Shiloam is a living water. సిలోయం అనే కోనేటిలో ఉన్న నీరు యూదులైన యెరూషలేములో ఉన్న వారందరికీ ఏంటంటే అది జీవజలము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వారు ఉపయోగించుకుంటారు. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. On the 7th day of the feast, ఈ పర్ణశాలల పండుగలో 7వ రోజున the high priest in the temple, మందిరములో దేవాలయములో ఉన్న ప్రధాన యాజకుడు what he will do is, ఏం చేస్తాడంటే with a big crowd, ఒక పెద్ద జనసమూహముతో with a lot of musical instruments, చాలా సంగీత వాయిద్యాలతో they will take 2 golden pots, 2 బంగారు పాత్రలు పట్టుకొని, and they will, from the temple there will be a big procession. దేవాలయము నుండి వేడుకగా బయలుదేరి వెళ్తారు. They take the
2 golden pots రెండు బంగారు పాత్రలు తీసుకొని and they will go to the pool of Shiloh. ఈ సిలోయోం అనే కోనేటి దగ్గరకు వెళ్తారు. Please listen here very carefully. జాగ్రత్తగా అందరూ వినండి. So the high priest ప్రధాన యాజకుడు will carry 2 golden pots రెండు బంగారు పాత్రలు పట్టుకొని in a big procession ఓ పెద్ద జనసందోహంతో with a బయలుదేరి lot of music, సంగీతంతో will బయలుదేరి carry the pot to the pool of Shiloh ఆ రెండు బంగారు పాత్రలను సిలోయోం అనే కోనేటి దాకా మోసుకొని వెళ్తాడు. and take water from the Shiloh pool. ఆ పాత్రలను సిలోయోం అనే కోనేటిలో నీరు ముంచుకొని They will long back they will come back to the temple of Jerusalem నీటిని తోడుకొని తిరిగి యెరూషలేము దేవాలయంలోనికి వస్తారు. and they will pour the water in the altar. దేవాలయములో ఉన్నటువంటి బలిపీఠం మీద ఆ నీటిని క్రొమ్మరేస్తారు. Did you understand? అర్థమైందా మీ అందరికి? Did you understand? అర్థమైందండి. So this water will be poured in the altar which is before the temple. ఆ దేవాలయము ఎదుట ఉన్న బలిపీఠము మీద ఈ రెండు బంగారు పాత్రల్లో సిలోయోం అనే కోనేటి నుండి తెచ్చిన నీటిని క్రొమ్మరేస్తారు. You know what does it mean? ఏంటి దాని అర్థం? Why these people were doing this? ఎందుకు ఇలా చేస్తున్నారు వీరు పండుగలో? It is simply thanking God ఇది కేవలం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. for what he had done in the wilderness. ఆయన అరణ్యములో వారి పక్షంగా జరిగించిన క్రియలను బట్టి కృతజ్ఞులై ఉండటం కోసం When చేస్తారు. the people of Israel were there in 40 years in wilderness, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగం అరణ్యములో ఉండగా God gave the living water from the rock. దేవుడు బండ నుండి వారికి త్రాగటానికి జలమునిచ్చాడు. In fact, a rock was moving from Egypt to Canaan. On 40 years, a rock was moving which gives water to the people of Israel every day. ఐగుప్తు నుండి వారు కానానులోనికి ప్రవేశించేటంత వరకు 40 సంవత్సరములు ఒక బండ వారిని అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చింది. ఆ బండ వారికి నీటిని ఇస్తూ To వచ్చింది. thank God for that miracle, ఆ అద్భుతము కొరకు వారు దేవునికి కృతజ్ఞతలు also చెప్పుకోవడానికి to teach to the next generation. అలాగే తర్వాత తరంకి జరిగిన విషయాన్ని నేర్పించడానికి This has been done on the 7th day of this Feast of Tabernacle. ఈ పర్ణశాలల పండుగలో 7వ దినాన ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు. It's a very solemn day. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దినం. Now, ఇప్పుడు the high priest is taking the golden pitch or golden pot. ప్రధాన యాజకుడు ఈ బంగారు పాత్రలు తీసుకొని బయలుదేరాడు. He's going to the pool of Shiloh. సిలోయోం అనే కోనేటి దగ్గరకు బయలుదేరాడు. And they took the water. నీళ్లు ముంచి A తీసుకున్నాడు. big procession. ఓ పెద్ద జనసందోహం. Thousands and thousands of Jewish people. వేల కొలదిగా యూదులు ప్రధాన యాజకుడిని వెంబడిస్తూ Happily shouting Hosanna. హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ They're shouting Hosanna. హోసన్నా అని కేకలు You know వేస్తున్నారు. why they shout Hosanna? హోసన్నా అని ఎందుకు కేక వేస్తారో తెలుసా? Well, what do you mean by Hosanna? హోసన్నా అంటే అర్థం ఏంటి అసలు? జయము, విక్టరీ. Is it? విక్టరీ అంతేనా? జయమేనా? Do you want to know the exact meaning? అసలు హోసన్నా అనే దానికి అసలు భావం, ఇంకా నిగూఢమైన భావం ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? Well, you all said victory, huh? మీరందరూ జయము అన్నారు కదా. Actual meaning is, అసలు హోసన్నా అన్న పదానికి అసలు భావం ఏంటంటే in Hebrew it is Hoshiana. హెబ్రీ భాషలో దాన్ని హోషియానా అన్నారు. Now let us shout Hoshiana. ఒకసారి హోషియానా అందాం అందరూ ఒకసారి అనండి. Come on. Say Hoshiana. హోషియానా, Hoshiana. హోషియానా, Hoshiana. హోషియానా. It means, దాని అర్థం ఏంటంటే Lord save us. ప్రభువా మమ్మును రక్షించుము అని అర్థం. That is the exact meaning of the word Hoshiana. హోషియానా లేదా హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువా మమ్మును రక్షించు. Come on, let us shout amen. ఇప్పుడు ఒక్కసారి. Lord save ఇప్పుడు us. ఒకసారి అందరం కేక వేద్దాం, ప్రభువా మమ్మును రక్షించు. Come on, one song. ఇంకొకసారి కేక వేద్దాం, Once more. ఇంకొకసారి ముచ్చటగా Hoshiana. ఇలా చెబుదాం, హోషియానా.
Now you know the exact meaning. ఇప్పుడు హోసన్నా అనే పదానికి అర్థం మీకు తెలిసింది. Listen very carefully. వినండి జాగ్రత్తగా. Why people shout like that? ఎందుకని ప్రజలు అలా కేక వేస్తారు? Because ఎందుకంటే they need rain. వారికి వర్షం కావాలి. They need rain. వర్షం కావాలని హోషియానా అనేవాళ్ళు. Because ఎందుకంటే the later rain comes in Israel in the month of March. ఇశ్రాయేలులో కడవరి వర్షాలు మార్చి నెలలో పడతాయి. April, May, June, July, August, September, no rain. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 6 నెలలు వర్షమే జాడే ఉండదు అక్కడ. In Israel there are only 2 rains. ఇశ్రాయిల్లో 2 వర్షాలు పడతాయి. Not like you in Andhra. ఆంధ్రాలో మనకు పడినట్టుగా తుఫాన్ల మీద తుఫాన్లు రావు. You got a big river, Godavari river. మనకు పెద్ద నది ఉంది, గోదావరి నది, కృష్ణా నది. Yeah, but in Israel there is only one nadi. ఇశ్రాయిల్లో ఒకే ఒక్క నది ఉందండి. It is called Jordan. దాన్ని యోర్దాను నది అంటారు. If you go today you see the size of Jordan. ఈ రోజు యోర్దాన్ నది యొక్క సైజు చూస్తే in some place it is not in the size of this pillar. కొన్ని ప్రాంతాల్లో ఇదిగో ఈ 2 పిల్లర్ల మధ్యలో ఉన్నంత వెడల్పు కూడా లేదు. యోర్దాను అంత ఇరుకైపోయింది. It's very small. అంత సంకుచితం అయిపోయింది. So the people of Israel they need rain. ఇశ్రాయేలు ప్రజలకు మనుగడ కోసం వర్షం కావాలి. For 6 months there is no rain. 6 నెలలు వర్షము లేదు. So the former rain will come in the month of October. కడవరి ఈ తొలకరి వాన అక్టోబర్ నెలలో వస్తుంది. So on the September end they will celebrate the feast of ఈ tabernacle. సెప్టెంబర్ ముగింపులో వీళ్ళు ఈ పర్ణశాల పండుగ జరుపుకుంటారు. So the priest takes the water. ఈ ప్రధాన యాజకుడు నీటిని తోడుకొని వచ్చి He comes to the temple. యెరూషలేము దేవాలయములకు The వచ్చి people will shout Hosiana. ప్రజలందరూ హోసియానా హోసియానా అని కేకలు The వేస్తుంటే people will shout Lord save us. ఓ వారు ప్రభువా మమ్మను రక్షించు అని కేక వేస్తూ ఉంటే We haven't seen rain for 6 months. వారు ఏమంటున్నారంటే దేవా 6 నెలలుగా వర్షం Our పడలేదు. land has become dry. మా దేశము ఎండిపోయింది. Our ministry has become మా dry. పరిచర్య ఎండిపోయింది. Our finance has become మా dry. ఆర్థిక స్థితిగతులు ఎండిపోయాయి. My family has become మా dry. కుటుంబము ఎండిపోయినట్లయింది. Everything is dry. అంతా ఎండిపోయిందయ్యా. Our nation has become మా dry. దేశము ఎండిపోయింది. We can't see revival. ఓ మాకు ఉజ్జీవము కనబడటం లేదు. Meetings are happening everywhere. అన్ని చోట్ల మీటింగులు జరుగుతున్నాయి. You travel from one place to another place in Andhra. ఆంధ్ర రాష్ట్రంలో ఓ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటే Everywhere you see posters. ఎక్కడ చూసినా పాస్టర్లే కనపడుతున్నాయి. Everywhere posters. ఎక్కడ చూసినా మీటింగ్ పాస్టర్లే. 10 posters together. ఒకేసారి 10 పాస్టర్లు అంటించేస్తున్నారు ఇంత బారు. Even this morning I saw ఈ posters రోజు everywhere. ఉదయం కూడా నేను హోటల్ నుండి వస్తుంటే చూశాను చాలా పాస్టర్లు. More than the posters of other religion, I can see posters of Christians are more in Andhra. ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మతాల వాళ్ళ యొక్క పాస్టర్ల కంటే క్రైస్తవుల పాస్టర్లు బ్యానర్లే ఎక్కువ కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. But is it revival is there? అయితే ఉద్యోగం ఉందా మనుషుల్లో? My posters are there. పాస్టర్లు ఉన్నాయి. Banners are there. బ్యానర్లు ఉన్నాయి. Meetings are happening everywhere. మీటింగులు అంతటా జరుగుతూనే ఉన్నాయి. But the question is, ప్రశ్న ఏంటంటే where is the rain? వర్షము ఎక్కడా? Where is the revival? ఓ ఉజ్జీవము ఎక్కడా? It's dry. ఎండిపోయినట్లుగా ఉంది. It's dry in South India. దక్షిణ భారతదేశం అంతా ఎండిపోయినట్లుగా ఉంది. Spiritually dry in Kerala. కేరళ రాష్ట్రము ఆధ్యాత్మికంగా ఎండిపోయినట్లుగా Tamil Nadu has become a desert spiritually. తమిళనాడు అయితే ఆధ్యాత్మికంగా ఒక అరణ్యంగా మిగిలిపోయింది. Hosiana. హోసన్నా. Lord save us. ప్రభువా మమ్మను ఈ పరిస్థితి నుండి రక్షించు. We need rain. మాకు వర్షము కావాలి. We need rain. చెబుదా మాకు వర్షం We want కావాలి. revival in the మాకు church. జీవము కావాలి సంఘములో. We want more souls. మరిన్ని ఆత్మలు రక్షించబడాలి. The people are shouting. ప్రజలు కేకలు వేస్తుంటారు హోషియానా అని. The high priest is carrying the water. ప్రధాన యాజకుడు నీళ్లు మోసుకొని వస్తున్నాడు. They came to the temple. దేవాలయానికి వచ్చారు. When the time came for the priest to pour the water in the altar, ప్రధాన యాజకుడు ఆ బలిపీఠం మీద నీరు కుమ్మరించే సమయం వచ్చినప్పుడు everyone were silent. అందరూ నిశ్శబ్దం. Lakhs and lakhs of people were silent. లక్షల కొలది ప్రజలు నిశ్శబ్దం. Suddenly, అకస్మాత్తుగా from the middle of the crowd, ఆ జనసందోహం మధ్యలో నుండి somebody is shouting. అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఎవరో కేక పెట్టారు. Oh! ఓ అని కేక వేస్తున్నాడు. All who are thirst,
దప్పికొనిన వారలారా, come to me, నా యొద్దకు రండి, I will give you the living water. నేను మీకు జీవజలములనిస్తాను. Those who believe me, నా యందు విశ్వాసముంచువాడెవడో, from him the rivers of the living water will flow. అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. The whole crowd was shocked. జనసందోహమంతా విభ్రాంతి. ఎవరు 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 కేక వేస్తున్నారు? Who was that shouting in the middle of the crowd? ఇంత నిశ్శబ్దం మధ్యలో కేక పెట్టింది ఎవరు? We all doing a prophetic thing here. మనం అందరం ఇక్కడ ప్రవచనాత్మకమైన క్రియ చేస్తున్నాం. For us, మన కొరకు, for the Jewish people, యూదులైన వారి కొరకు. it is the Siloam pool gives the water. యూదులైన వారికి ఆ షిలోయం అనే కోనేరే నీరు ఇచ్చేది, జీవజలం ఇచ్చేది. For hundreds of years, వందల సంవత్సరాలుగా we have been getting water, the living water from the pool of Shiloh. మనకు అవసరమైన జీవజలములు సిలోయం అనే కోనేటి నుండే తెచ్చుకుంటున్నాం. But now, ఇప్పుడు who is that shouting? ఎవరు ఈ కేక వేస్తున్నది? ఎవరు? In the middle of the crowd, జనసందోహం మధ్యలో oh, ఆయన అంటున్నాడు, అందరూ వినండి, listen to me. వినండి, నా మరను వినండి. Why you people are going to Siloam? మీరందరూ ఎందుకని సిలోయం అనే కోనేటికి వెళ్తున్నారు? How long you will go back to Siloam once again and again? ఎన్నిసార్లు మరల ప్రతి సంవత్సరం ఆ కోనేటి దగ్గరికే మీరు వెళ్తారు? I am here. ఇదిగో అసలు సిసలైన జీవ జలమును ఇక్కడ ఉన్నాను. I am here. నేను ఇక్కడ ఉన్నాను. Come to me. నా యొద్దకు రండి. Come to me. నా యొద్దకు రండి. I will give you a double dose. నేను మీకు రెండంతలుగా I ఇస్తాను. will give you a double dose. నేను మీకు రెండంతలు ఇస్తాను. Siloam. సిలోయం అనే కోనేరు. You know mean what it means? అంటే అర్థం ఏంటో తెలుసా? సిలోయం అంటే Sent one. పంపబడినవాడని అర్థం. Sent one. పంపబడినవాడు. Now Jesus is shouting. ఇప్పుడు యేసయ్య కేక వేస్తూ అంటున్నాడు కదా, The real Siloam is here. ఇదిగో అసలు సిసలైన సిలోయము ఇక్కడ నిలవబడి ఉన్నాడు. The sent one is here. పంపబడినవాడు ఇక్కడ కేక వేస్తున్నాడు. You people, మీరేమో, you Jewish people, యూదులైన మీరేమో, how long you will be seeking the pool of Shiloh? ఎంత కాలము ఆ సిలోయం అనే మనుష్యుడు తవ్వించిన కోనేటి దగ్గరకు వెళ్తారు? How long you will be running after the old experience? ఎంత కాలము ఆ పాత అనుభవాల దగ్గరకే పరిగెట్టుకొని వెళ్తారు? The old experiences. ఆ పాత అనుభవాలు, The stagnant water. అది కదలకుండా ఉండే నీరు. How long you will be getting water from a small pot? ఎంత కాలము మీరందరూ ఆ చిన్న 2 పాత్రల్లోనే మీ అందరి కోసం నీళ్లు తెచ్చుకుంటారు? I am here. నేనున్నాను. The sent one is here. అసలు పంపబడిన వాడనైనా నేను మీ మధ్యలో ఉన్నాను. My dear children of God, నా ప్రియ దేవుని పిల్లలారా, the Lord says, ప్రభు అంటున్నారు, I'm going to do a new thing. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. A new thing. నూతన క్రియ, A kainos. కైనోస్ అనబడే క్రియ, A unique thing. ఓ విశిష్టమైన కార్యము. But అయితే we don't understand the time. ఆ సమయం మనకు అర్థం కావట్లేదు. The Jewish people didn't understand the season. యూదులైన వారు ప్రభు వచ్చిన కాలమును వారు గ్రహించలేకపోయారు. Jesus is there. యేసయ్యే సాక్షాత్తు ఉన్నాడు అక్కడ. The time has come. సమయం వచ్చింది. The season has come. కాలము వచ్చి ఉన్నది. But the Jewish people, కానీ యూదులు మాత్రం for water, నీటి కోసం they are going back to Siloam. జీవజలం నిలబడి ఉంటే ఎండిపోయే సిలోయోము దగ్గరికి వెళ్తున్నారు. They are going back to the old experiences. తిరిగి మరలా పాత అనుభవాల దగ్గరికే పోతున్నారు. The church is still in the old experiences. నేడు సంఘము కూడా ఇంకా పాత అనుభవాలలోనే మగ్గుతూ ఉంది. It is not ready for the new wine. క్రొత్త ద్రాక్షారసము కొరకు సంఘము సిద్ధపడటం లేదు. The church is not kainos. సంఘము కైనోసుగా మారడం లేదు. Why we are not seeing the revival? ఎందుకని మనము ఉజ్జీవమును చూడలేకపోతున్నాం? We are not ready
with the new wineskin. మనము క్రొత్త తిత్తితో సిద్ధముగా లేము. With the kainos wineskin. కైనోస్ అనబడిన విశిష్టమైనటువంటి తిత్తితో రెడీగా లేము. A new experience. ఓ నూతన అనుభవంలోనికి రావడం లేదు. Jesus is here. యేసయ్య మన మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Jesus is here. యేసయ్య మన మధ్యలో ఉన్నారు. He's saying to you, ఆయన మీతో చెబుతున్నారు, how long you're going to go to the Siloam pool? మీరు ఎంత కాలము ఇంకా సిలోయం అనే కోనేటి దగ్గరికి మరలా 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 వెళుతూ ఉంటారు. Something new. ఓ నూతనమైన కార్యం. Today we are going to asking Lord, ఈ రోజు ప్రభువును మనం అడగబోతున్నాము, I want a new experience in spirit. ప్రభువా ఆత్మలో నాకొక నూతన అనుభవం కావాలి. The Lord says to this morning to this church. ఈ ఉదయాన్న ప్రభు ఈ సంఘంతో చెబుతున్న మాట. In fact, Hosanna Ministries. నిజంగా చెప్పాలి అంటే ఈ హనుమాన్ జంక్షన్ హోసన్న పరిచర్యలకు అనుసంధానంగా ఉన్న వారందరితో ప్రభు పలుకుతున్న మాట. Hoshiana. హోషియానా అని కేకవేయ. Today we're going to shout, Lord save us. ఈ రోజు మనం పెట్టవలసిన మర హోషియానా, ప్రభువా మమ్మను రక్షించు. Hoshiana Ministries. హోషియానా పరిచర్యలు Not on the old experiences. పాత అనుభవాలలో ఇంకా మగ్గిపోతూ ఉండొద్దు. Not experiences new wine in the small pots. క్రొత్త ద్రాక్షారసాన్ని చిన్న చిన్న పాత్రల్లో కూడా చాలే ఎంత అనుకోవద్దు. Coming to the church, సంఘం దగ్గరికి వస్తే little bit of anointing, కొంచెం అభిషేకం, going back home. పొందుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం. That is not enough. చాలదు. That is not enough. అది చాలదు. That is not at all enough. చాలదు. కొంచెం పొందుకున్నాం, Many వెళ్ళిపోయాం. of your lives are running, your spiritual life is running with a little bit of wine. అనేకులైనటువంటి మీలో ఆత్మ సంబంధంగా కొంచెము ఆత్మతో, కొంచెము ద్రాక్షారసంతోనే మీ జీవితాల్ని నెట్టుకొని వెళ్తూ ఉన్నారు. Sometimes our anointing dries up before we go home. కొన్నిసార్లు ఇక్కడ పొందుకొని ఇంటికి వెళ్ళే లోపల అభిషేకం ఆవిరైపోతుంది. Before you reach home, gone. ఇంటికి వెళ్ళే లోపలనే అరే పొందుకున్నాను కదా, ఆవిరైపోయింది. When you see the problem, gone. సమస్య కనబడగానే పొందిన అభిషేకం అంతా ఆవిరైపోతుంది. When you see your husband, it's gone. భర్తను చూడగానే అభిషేకం అంతా ఆవిరైపోతుంది. When you face the crisis, you become a different people. ఓ విపత్తు ఎదురవ్వగానే అమ్మో అభిషేకం అంతా ఆవిరైపోయింది, మారిపోయావు నువ్వు అంతే. You know why? ఎందుకో తెలుసా? Our anointing is from the Siloam pool. మన యొక్క అభిషేకం ఈ సిలోయము కొనేట్లోనే తెచ్చుకుంటున్నాం కాబట్టి. You know what Jesus says? యేసయ్య ఏమన్నారు తెలుసా? No more rituals. ఆచారాలు కాదు, ఆచార భక్తి కాదు, ఇంకా No more Siloam. సిలోయము దగ్గరికి మాటి మాటికి వెళ్ళడం No కాదు. more stagnant water. అలాగే కదలకుండా ఉన్న నీటిలోండి చేదు కావడం కాదు. No more water in the golden pot. ఇంకా బంగారు పాత్రలో నీళ్లు తెచ్చుకోవటం కాదు. If you come to me, నా యొద్దకు మీరు వచ్చినట్లయితే, come to me, నా యొద్దకు మీరు వచ్చినట్లయితే, the Lord says, ప్రభు అన్నారు, rivers, నదులు, not river, నది అనలేదు, rivers నదులు of living water జీవ జలమును తీసుకొని వచ్చే నదులు will flow from you. మీలో నుండే ప్రవహిస్తాయి. It will flow from you. మీలో నుండే జీవ జల నదులు ఉబికి ప్రవహిస్తాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You will not be expecting the water from different person. మీరు వాళ్ళ దగ్గర నుండి కొంచెం అభిషేకం, వీళ్ళ దగ్గర నుండి ఆశించరు. ఇంకా You will be asking, Pastor John Ruben, could you please lay your hands upon me so that I get some ఇక anointing? మీరు వచ్చి అయ్యా జాన్ రూబెన్ అయ్య గారు కొంచెం మీ చేయి పెట్టినయ్యా, మీ అభిషేకం కొంత నాకు వచ్చింది అడగరు. It's inside. ఎందుకంటే అది మీలో ఉంటది, ప్రవహించటం మొదలు పెట్టింది. It's inside. అది మీలో ఉంది. Hallelujah. హల్లెలూయా. Are you ready to receive that? అలాంటి అభిషేకాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా This ఉన్నారు? morning. ఈ ఉదయం This is the first new thing God is going to do. This is the first session. దేవుడు ఈ మొదటి కూడికలో చేయబోతున్న నూతనమైన కార్యం ఇదే. Hallelujah. హల్లెలూయా. There will be revival in the church, I tell you. నేను చెప్తున్నాను, నిశ్చయముగా ఈ సంఘములో ఓ గొప్ప ఉజ్జీవమును చూడబోతున్నాము. A new thing. ఓ నూతన క్రియ. The Spirit of God can do new thing. దేవుని ఆత్మ ఒక నూతన కార్యమును In చేయబోతున్నాడు. the church, సంఘములో, in the families, మీ కుటుంబాలలో, in your businesses, మీ వ్యాపారములలో, whatever you do, మీరు ఏమి చేస్తున్నప్పటికీ I tell a new thing can happen in your life. నేను చెప్తున్నాను, ఒక నూతన క్రియ మీలో ప్రారంభమయ్యింది.
Before we pray, ప్రార్థన చేయడానికి ముందు when you go back to Genesis chapter 2, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయానికి ఇప్పుడు no, తెప్పక్కర్లేదు. మీరు time, చూడకండి, no time. Yeah, just listen to me. వినండి, నా మాట వినండి. When God created the Garden of Eden, ఏదెను తోటను ప్రభు సృష్టించినప్పుడు God created 4 rivers 4 నదులు అక్కడ ఉంచాడు. for one garden. ఒక్క తోటకి 4 rivers 4 నదులు. for one garden. ఒక్క తోట కోసం How many rivers? ఎన్ని నదులు ఉంచాడండి? Come on, tell me. How many rivers? ఎన్ని? This morning, ఈ ఉదయం for this church, ఈ సంఘం అనే తోటకు to feed your thirst, మీ దప్పికను తీర్చడానికి how many rivers you need? ఎన్ని నదులు కావాలి మీకు? ఎన్ని కావాలి చెప్పండి. How many? 4 they want 4 rivers. We need 4 taps. 4 పంపులు చాలంటారా? 4 4 ట్యాప్స్. taps is enough to feed all the ఒక thirsty, right? 4 ట్యాపులు పెడితే మొత్తం అందరి దాహం తీరిపోయింది కదండి. Are you sure you need 4 rivers? 4 నదులు కావాలంటారా? Can happen? జరిగిద్దంటారా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. The first river is called మొదటి నదిని ఏమన్నారంటే Pishon. పీషోను అన్నారు. Come on, say it together. The first river is called చెప్పండి, మొదటి నది ఏంటంటే Pishon. పీషోను. You know what is meant by Pishon? పీషోను అంటే ఏంటో తెలుసా? Increase. పీషోను అంటే అభివృద్ధి. అభివృద్ధి. Yeah, in Tamil also అభివృద్ధి. తమిళ్లో కూడా అభివృద్ధి అని అంట. Same language, Tamil and Telugu same. Yeah, Dravidian languages. Yeah. Increase. అభివృద్ధి. Wherever this river goes, ఈ నది ఎక్కడకు ప్రవహించినా it brings increase. అభివృద్ధిని తీసుకొస్తుంది. There is no deficient. అక్కడ లోటు కొదువ ఉండదు. Everywhere increase. అది ఎక్కడికి వెళ్ళిన అభివృద్ధే. If that river is inside me, ఆ నది నాలో ఉందనుకోండి, wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా, pastors, wherever you go, దైవ సేవకులారు మీరు ఎక్కడికి వెళ్ళినా, you bring increase. అక్కడ మీరు అభివృద్ధినే చూస్తారు. So how many of you want that Pishon river to flow from you? ఆ పీషోను నది నా నుండి ప్రవహించాలని ఎంతమంది కోరుతున్నారో చేతులు ఎత్తండి. Are you sure? నిజమేనా? Sometimes when I go to some places, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్తే, not me, but some people, కొంతమంది అండి, they will bring decrease. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది వెళ్ళిన చోట కొదువను మిగిల్చిపోతారు, అభివృద్ధి కాదు. Yeah, if that sister goes to that house, ఓ సహోదర ఇంటికి వెళ్ళింది అనుకోండి, that house is finished. ఇంకా ఇంటి సంగతి అయిపోయింది, ఇక చరిత్రే. But not from today. కానీ ఈ రోజు నుండి మాత్రం అలా కాదు. Amen. Every old thing is going to pass away. ఎందుకంటే పాతదంతా గతించిపోబోతుంది. Every desert is going to be streams. ప్రతి అరణ్యములో కూడా ఓ జీవజల నదులు ప్రవహించబోతున్నాయి. Your valleys are going to filled with water. లోయలు నీటి చేత నింపబడబోతున్నాయి. You're going to see rivers in the mountain. మీరు పర్వతములలో నదులను చూడబోతున్నారు. You're not going to go to Shiloh. మీరు ఇక సిలోయము దగ్గరకు వెళ్ళనక్కర్లేదు. We are coming to the feet of Jesus. మీరు యేసయ్య పాదాల దగ్గరికే రాబోతున్నారు. Lord, I want to be a Kainos wineskin. దేవా, నేను ఒక కైనోస్ అనబడేటువంటి విశిష్టమైన ద్రాక్ష తిత్తిగా ఉండాలి. నాలో ఒక నూతన కార్యము జరగాలి. The new thing is, ఓ నూతన కార్యమేమనగా పీషోను ప్రవహించాలి. అభివృద్ధి ప్రవహించాలి. అందరూ చెప్పండి, అభివృద్ధి. The second river, రెండవ నది గీహోను. Say Gihon. గీహోను అనండి అందరూ ఒకసారి. You know what is mean by Gihon? గీహోను అంటే ఏంటో తెలుసా? Bursting forth. ఉబికి రావడం. Bursting forth. ఉబికి రావడం. You know what? When you put a bore, బోరేసాం అనుకోండి, బోరింగ్, suddenly అకస్మాత్తుగా you will hear a noise. ఓ శబ్దం వినబడింది. The whole lorry will be shaking. ఆ లారీ మొత్తం ఊగిపోద్ది. Because from inside there is a water comes out. ఎందుకంటే లోపల నుండి నీరు ఊబికి పైకి ఎగజిమ్ముతుంది. It flushes out. అది పైకి ఎగదన్నుతుంది. It bursts out. ఊబికి ఒక విస్ఫోటనం వలె లోపల నుండి పైకి వచ్చేస్తది నీరు. How many of you want to be like a Gihon? మీలో ఎంతమంది గీహోను వలె ఉండడానికి ఇష్టపడుతున్నారు? Hallelujah. హల్లెలూయా. Believers who are bursting.
ఎలాగంటే ఉబుకుతున్న విశ్వాసుల వలె మనం ఉండాలి. Some people they come to church very late. కొంతమంది చాలా ఆలస్యంగా వస్తారు మందిరానికి. Some people they sit here and sleep. కొంతమంది ఇక్కడ కూర్చొని నిద్రపోతారు బాగా. Whatever you shout, some people will be sleeping. ఈ మాలాంటి వాళ్ళు ఎంత కేకలేసినా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతా ఉంటారు. Because there is no gihon. ఎందుకంటే వాళ్ళలో గీహోను లేదు. There is stagnant Shiloh. శిలోయములోనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళలో గీహోను లేదు. గీహోను ఉంటే ఉప్పొంగుతారు. Hallelujah. హల్లెలూయా. New. క్రొత్తది. Kainos. కైనోస్. The third one. మూడవనది Hithakel. హిద్దెకెలు. హిద్దెకెలు. You know what is meant by Hithakel? హిద్దెకెలు అంటే ఏంటో తెలుసా? Swift like an arrow. బాణము వంటి వాడి లేదా వేగం. Wow. Hits the target. సూటిగా వెళ్ళి లక్ష్యాన్నే ఛేదిస్తుంది. Believers, విశ్వాసులు, pastors, దైవజనులు, ministers of God, దేవుని సువార్త పరిచారకులు, swift like an arrow. బాణము వలె వేగముగా వాడిగా. When a pastor sends somebody, ఓ దైవజనుడు ఎవరినైనా పంపిస్తే he goes like an arrow. అతడు బాణము వలె వాడిగా పరిగెత్తాలి. See how beautifully God has named the river's name. అసలు ఆ నదులకు దేవుడు ఎంత అద్భుతంగా పేర్లు పెట్టాడో చూడండి. How many of you want to be like a swift like an arrow? మీలో ఎంతమంది బాణము వలె వేగంగా పరిగెత్తే వారిగా ఉండాలని ఆశపడుతున్నారు? Even the amen is not coming as swift. ఇప్పుడు ఆమెను కూడా అంత వేగంగా బాణం అంత వేగంగా రావట్లేదు. మీరు ఎలా పరిగెత్తారు నాకు అర్థం It's coming కాదు. amen. ఆమెను కూడా We are not in the Catholic church, huh? Come on. మనం కేథలిక్ సంఘంలో లేం కదా, హోసన్నాలో ఉన్నాం. How many of you want to be like a Hithakel river? మీలో ఎంతమంది హిద్దెకేలు నది వలె ఉండాలని ఆశపడుతున్నారు? గట్టిగా కేక వేయండి. That's right. అది అప్పుడు ఇప్పుడు వచ్చింది ఆ వాడి. Something new. నూతనమైనది. Kainos. కైనోస్. When kainos happens in your life, కైనోస్ మీ జీవితంలో జరిగినప్పుడు, when God started to do kainos in your life, దేవుడు మీ జీవితంలో కైనోస్ అనే విశిష్టమైన క్రియ చేయటం there will be మొదలుపెట్టినప్పుడు increase. అభివృద్ధి ఉంటుంది. There will be busting forth. అలాగే ఉపగట్టం ఉంటుంది. There will be speed. అలాగే వేగం ఉంటుంది అక్కడ. The fourth river, నాలుగవ నది, it is called Euphrates. దానిని యూఫ్రటీసు అన్నారు. In Hebrew, హెబ్రీ భాషలో for the word farit, ఫరీత్ అన్న మాటకు it means fruit. ఫలము అని అర్థము. Euphrates means యూఫ్రటీసు అంటే fruitfulness. ఫలభరితమైన స్థితి. Hallelujah. హల్లెలూయా. This morning, ఈ ఉదయం our dear brothers, I don't know where I don't know their names. నా ప్రియ సోదరులు ఎక్కడున్నారు, వాళ్ళ పేర్లు Where నాకు is that తెలియదు pastor? కానీ He brought some fruits to my room. నా రూమ్ కి పాస్టర్ గారు ఫ్రూట్స్ తీసుకొచ్చారు. Wow, I thought they brought the whole shop. నేను అనుకున్నాను కొట్టంతా తెచ్చేసారు అనుకున్నాను. అక్కడ ఉన్నారు పాస్టర్ గారు. He brought the whole fruit shop. ఫ్రూట్ షాపే తెచ్చేసినట్లు అనిపించింది నాకు. There were apples, యాపిల్స్ ఉన్నాయి, lychees, లిచ్చీస్ ఉన్నాయి, what is the dragon fruit, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, grapes, గ్రేప్స్ ఉన్నాయి, ద్రాక్ష పండ్లు ఉన్నాయి, pears. పీర్స్ అని ఆ పండ్లు ఉన్నాయి. I don't know what to do with all the fruits. ఇవన్నీ ఏం చేయాలో నాకు అర్థం కాల. Fruitfulness. ఫలభరితమైన When you స్థితి. see the person's life, ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తే all the fruits of the Holy Spirit in him. ఆత్మ ఫలములు అన్ని ఉండాలి. Every fruits. ఆత్మ యొక్క ఫలమంతయు Love, ప్రేమ, faithfulness, విశ్వాస్యత, mercy, కనికరము, all the fruits, దయాళత్వము, all the మంచితనము, ఆత్మ ఫలము యొక్క పరిపూర్ణత from inside. లోపల నుండి ఒబకాలి. As long as you go to the Shiloh, శిలోయం దగ్గరికి వెళ్తున్నంత వరకు, the old experiences, పాత అనుభవాల్లో తిరుగుతున్నంత వరకు, the old prayers, పాత ప్రార్థనలే చేస్తున్నంత I వరకు, tell you, you will take amen anointing only in a cup. నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను, మీరు తీసుకెళ్లే అభిషేకం ఇదిగో చిన్న కప్పులోనే But పట్టుకెళ్తారు. this morning God says, అయితే ఈ ఉదయం ప్రభు అంటున్నారు, I want to do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయాలని Don't worry about కోరుతున్నాను. the past experiences. పాత అనుభవాల గురించి మీరు ఆలోచించకండి. Don't worry about your problems. మీ సమస్యల గురించి మీరు చింతించవద్దు. Don't worry about what happened in last year. గత సంవత్సరంలో ఏం జరిగిందా అని దాని గురించి Our చింతించొద్దు. God is a creator. మన దేవుడు సృష్టికర్త అయిన He దేవుడు. doesn't do news. ఆయన పాతవే మరల చేస్తుండేవాడు కాదు. Amen. He does kainos. ఆయన కైనోస్ అనబడే నూతన కార్యములు చేయగలడు. Not neos. నియోస్ కాదు. It is kainos. ఆయన
కైనోస్ It's unique for you. ఆయన నీ కొరకు విశిష్టంగా It's చేయగలడు. only for you. నీ కొరకు మాత్రమే ఆయన Specially made చేయగలడు. for you. ప్రత్యేకముగా నీ కొరకు It's చేయగలడు. customized for you. అది నీ కోసం మాత్రమే చేయబడుతుంది. What God is going to do through you, దేవుడు నీ ద్వారా చేయబోయేది nobody can do in this world. ఈ లోకములో ఎవరు చేయలేరు. Hallelujah. హల్లెలూయా. You are going to be a kainos skin. నీవు ఒక కైనోస్ అనబడిన తిత్తిగా చేయబడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Are you ready to receive that? దాన్ని మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Ready to receive that? సిద్ధంగా ఉన్నారా? This morning, ఈ ఉదయము I believe, నేను నమ్ముతున్నాను, not from the pond, చెరువులో నుండి కాదు, not from the pool. లేకపోతే కోనేటిలో నుండి కాదు, Jesus is here. యేసయ్యే మన మధ్యలో Holy ఉన్నారు. Spirit is here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో We are going to ఉన్నాడు. go to him. మనము ఆయన యొద్దకు Not to the వెళ్ళబోతున్నాము. pool. కోనేటి దగ్గరకు We are కాదు, going to go to Jesus. యేసు దగ్గరికి వెళ్ళబోతున్నాము. Rivers. జీవ జల నదులు కలిగిన వాడు, Rivers. నదులు From inside you, నీలో నుండి it's going to come out. బయటకు ప్రవహించబోతున్నాయి. గిహోన్. గిహోను నది, Euphrates. యూఫ్రటీసు నది, పైషోన్. పీషోను నది, హిద్దకేల్. హిద్దకేలు నది It's going to flow from నీ you. నుండి Are ప్రవహించబోతోంది. you ready for that? పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Come on, let's all stand in the presence of సిద్ధంగా God. ఉన్న వారందరూ దిక్కున్న దేవుని సన్నిధిలో లేచి We want to see నిలబడదాం. increase. అభివృద్ధిని We want చూడాలి. to see increase. అభివృద్ధిని మనం చూడాలి. Increase in the souls. ఆ ఆత్మల సంపాదనలో అభివృద్ధి, Increase in the church. సంఘములో అభివృద్ధి, Increase in your finances. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి, Increase. అభివృద్ధి. If you want to see the increase, అభివృద్ధిని చూడాలంటే the wine skin should be changed. ఇదిగో తిత్తులు మార్చబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ తిత్తి మారిపోవాలి. Yes, 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 yes. అవును 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 అవును. Shakaragalama. అందరూ అన్ని భాషల్లో ప్రభుని Oh, స్తుతిద్దాం. glory to God. దేవునికి మహిమ. The Spirit of God is here. దేవుని ఆత్మ మన మధ్యలో The ఉన్నాడు. Spirit of God is here. దేవుని ఆత్మ మన మధ్యలో A ఉన్నాడు. new experience. ఒక నూతనమైన అనుభవం. New experience. ఓ నూతనమైన అనుభవం. Tell to God right now. దేవునితో చెప్పండి ఇప్పుడే, Lord, create me ప్రభువా నా యందు as a new wine skin. ఓ నన్ను ఒక As a నూతనమైన kainos wine skin. తిత్తిగా మార్చయ్యా. Hold the కైనోస్ తిత్తిగా మార్చయ్యా. Yes, yes, yes. పాతవి మారిపోయాయ్యా. కైనోసు తిత్తిగా నన్ను మార్చు ప్రభువా, నూతన పరచు నాయన. ప్రతి ఒక్కరూ మరపెడదాము. ఓ విశిష్టమైన వ్యక్తిగా ఎవరినో చూచి వారిలాగా మారిపోవాలని కాదయ్యా, నీవు కోరినట్లుగా నీ ప్రణాళికలో నీ సంకల్పము చొప్పున ఏమి నా యందు నెరవేర్చాలనుకుంటున్నావో దానికి అనుగుణమైన పాత్రగా తిత్తిగా నన్ను మార్చు ప్రభువా. అడుగుదాం 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 అందరం అడుగుదాం. దేవునితో చెబుదాం, Lord, I'm tired of the old experience. దేవా పాత అనుభవాలు చూచి చూచి నేను అలసిపోయాను. I want new. క్రొత్తది కావాలి. I want new anointing. ఓ నూతన అభిషేకము New కావాలి. anointing. నూతన అభిషేకము కావాలి. Kainos anointing. ఓ కైరోస్ అభిషేకం It's కావాలి. coming upon you. ఆ కైరోస్ అభిషేకం మీ మీద ఇప్పుడే దిగి వచ్చు. I want rivers. ఓ కా ప్రభువా నదులు ప్రవహించాలి. I want rivers. ఓ కా ప్రభువా నదులు ప్రవహించాలి. జీవ జల నదులు ప్రవహించాలి. Put your hands together and give glory to God. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రభు నామాన్ని గణపరుద్దాం. చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిద్దాం. ఆయన ఆత్మ ప్రవాహము మన మధ్యలో సంచారము చేస్తూ ఉంది. దానికి వందనాలు. I want to pray first for the pastors. దైవ సేవకుల కోసం మొదట ప్రార్థించాలని ఆలోచిస్తున్నాను. Can all the pastors of this church హోషియానా అని మొరపెట్టండి. Come on, Hosanna. హోసన్నా అని కేక వేయండి. హోషియానా అని Come on, మొరపెట్టండి. Hosanna. హోసన్నా అని కేక Lord, వేయండి. I need a rain. హోషియానా మాకు Lord, వర్షం. I need a rain. హోషియానా మాకు వర్షము I కావాలి. need a rain. నీ వర్షము కురిపించు నాయనా. We need a rain. వర్షము కావాలి నీకు. We need a rain. నీకు వర్షము కావాలి. Rain in your ministry. ఓ నీ పరిచర్యలో అభివృద్ధి Come on, పరచు pray for నాయనా. increase. ఓ అభివృద్ధి పరచు నాయనా. అడుగు అభివృద్ధి కోసం అడుగయ్యా. Increase. అభివృద్ధి. Oh, kainos, Lord. కైనోస్ ప్రభువా. Kainos. కైనోస్. New experience. నూతన అనుభవాలు. New experience. నూతన అనుభవాలు. New experience. నూతన అనుభవాలు. New experience. నూతన అనుభవాలు. Old has passed away. పాతవి గతించిపోయాయి. Old has passed పాతవి away. గతించెను. Everything is becoming new. సమస్తము నూతన వాయను. Your season is coming. ఓ కొత్త కాలము రాబోతుంది. Your season is coming. ఓ నీ కాలము రాబోతుంది.
రాబోతుంది. Your season is coming. నీ సమయము రాబోతుంది. Can you see? దేవుడు లేవనెత్తుతున్నాడు. అది నీకు Your కనబడుతుంది. season is coming. నీ సమయం వచ్చుచున్నది. Your season is నీ coming. కాలం వచ్చి ఉన్నది. Receive your season. అయ్యో నీ కాలమును అంగీకరించు. The Lord says, ప్రభు అంటున్నారు, you have missed your season. ఈ నీ పరిచర్య కొరకైన You have సమయం. missed your season. ఓ పరిచర్య కొరకు నీ సమయము. But the Lord says, ప్రభు అంటున్నాడు, I am a merciful God. నీవు పోగొట్టుకున్నావు. I am a merciful నేను God. కనికరం గల దేవుడను. Bringing back again. ఓ నీ కొరకు నేను ప్రార్థిస్తున్నా. I am bringing back. మరలా ఆ సమయమును నేను తీసుకొస్తున్నాను. నిర్ణయ కాలమును మరలా తెచ్చుదును. కనికరముతో నింపబడు. Receive it, receive it, ఇప్పుడే receive it. పొందుకో. Receive. పోగొట్టుకున్న ఆ కాలమును తిరిగి తెస్తున్నాడు. Your season is coming. నీ కాలం వచ్చుచున్నది. Your season is నీ coming. కాలం వచ్చుచున్నది. Your season is నీ coming. కాలం వచ్చుచున్నది. Receive it. పొందుకోండి, ఇప్పుడే పొందుకోండి. Shataraka. I can see a cloud over you. ఓ మేఘమును చూస్తున్నాను. I can see a cloud over you. మీ మీద మేఘము ఆవరించి It's about to ఉన్నది. rain. ఈ రోజు It's about to rain. ఇది వర్షించబోతుంది. It's about to rain. ఆ మేఘము వర్షించబోతుంది. Shakatakarakala. Plow the ground. Plow the ground. భూమిని దున్నండి. Plow the ground. భూమిని దున్నండి. It's time to sow. విత్తనములు విత్తవలసిన సమయం ఇది. It's time to sow. విత్తవలసిన సమయం. In few years, కొన్ని you సంవత్సరములలోనే will see a great harvest. విస్తారమైన పంటను చూడబోతున్నారు. Your time is on the way. మీ పంట సిద్ధముగా ఉంది. మీ మేఘము వర్షించడానికి సిద్ధంగా ఉంది. The Lord says, ప్రభు అంటున్నారు, you have not wasted your years. మీ కాలములు సంవత్సరములు మీరు అనుకున్నట్లుగా వ్యర్థము కాలేదు. You think my years have been wasted. మీరు అనుకుంటున్నారు సంవత్సరాలు ఎన్నో వ్యర్థమైపోయాయి. But the Lord said it is not wasted. ప్రభు అంటున్నారు కదా, వ్యర్థం The కాలేదు. right time has come. సరి అయిన సమయము వచ్చి ఉన్నది. The right time has come. సరి అయిన సమయం వచ్చి ఉన్నది. All the waited years are not wasted years. ఎదురు చూచిన సంవత్సరాలేమీ వ్యర్థం కాలేదు. Thank you, Lord. Hallelujah. Double dose, Lord. Double dose. రెండంతల అభిషేకము. Elisha. ఎలీషా. It will be double dose upon you. రెండంతలుగా నీ మీదకు వస్తుంది. Be faithful. నమ్మకంగా ఉండండి. Be faithful. నమ్మకస్తులుగా ఉండండి. Like Joshua. యెహోషువ వలె Be faithful. నమ్మకంగా ఉండండి. The time will come. సమయం వస్తుంది. You will be double dose anointing will come upon you. రెండంతల అభిషేకం మీ మీదకు దిగి వస్తుంది. Thank you, Jesus. Thank you. యేసయ్యానికి వందనాలు. 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 రిబాలా షందరా బలాదరదర. Your time has come. సమయం వచ్చింది. Your season has come. మీ కాలం వచ్చింది. Sunamatia. Sunamite. షునేమురాలు. The Lord is showing me Shunammite. దేవుడు ఆ షునేమిరాల్ని చూపిస్తున్నాడు. I can hear a voice. ఓ స్వరం నాకు వినబడుతుంది. God is calling you. ప్రభు పిలుస్తున్నారు. Shunammite. ఓ షునమైతి. The harvest is plenty. ఇదిగో కోత విస్తారముగా ఉన్నది. God is knocking the door. ప్రభు తలుపు తడుతున్నాడు. Rise up. లే. Come. రమ్మని We'll పిలుస్తున్నాడు. go to the harvest field. పంట కోయడానికి పొలములోనికి వెళ్దామంటున్నాడు ప్రభు. The time has come. సమయం వచ్చింది. Let us go to the harvest field. అదిగో కోత కోయవలసిన పొలములోనికి వెళ్ళవలసిన కాలము. The flowers are bud. అక్కడ పుష్పించాయి. Yes. The Lord is with you. ప్రభు మీతో ఉన్నారు. Together with Jesus. యేసయ్యతో కలిసి You will be in the harvest field. మీరు కోత కొయ్యడానికి పొలము మీదకు I వెళ్తున్నారు. can see that. నేను దాన్ని You are చూడగలను. standing with Jesus in the midst of the harvest field. పంట పండిన పొలములో యేసయ్యతో నిలబడి ఉన్నారు. Thank you, Lord. దేవా నీకు వందనాలు. Your time is yet to come. మీ సమయం ఇంకా రావలసి ఉన్నది.
Your time is yet to come. ఇంకను నీ సమయం రావలసి ఉన్నది. It's time to pray. ప్రార్థించవలసిన సమయం ఇప్పుడైతే. Elisha, ఎలీషా, Elia. He didn't see the rain, వర్షమును చూడలేదు, but he heard the rain. వర్షము యొక్క శబ్దమును విన్నాడు. You are hearing it. నీవిప్పుడు దాన్ని You are వింటున్నావు, not seeing it. కానీ నీవు You చూడలేకపోతున్నావు. are hearing it, వింటున్నావు, but you are not seeing it. కానీ చూడలేకపోతున్నావు. But God says, అయితే ప్రభు అంటున్నాడు, keep praying. ఆయన తీసుకొస్తాడు. Keep praying. ప్రార్థిస్తూ ఉండు, One day, ప్రార్థిస్తూ ఉండు. your ఒక్క prayers రోజు will be answered. నీ ప్రార్థనలకు జవాబు You వస్తుంది. will see it. నీవు దాన్ని చూస్తావు. See it. వర్షము యొక్క శబ్దాన్ని, వర్షమును నీవు చూస్తావు. Your season is here. మీ సమయం వచ్చి ఉన్నది. Your time is here. దైవజనుడా, ఇది నీ సమయము. Rise up. లే, Rise up. లే, Rise up. లే. What do you have is more than enough for this season. ఈ కాలమునకు నీవు కలిగి ఉన్నది సరిపోతుంది. That's more than enough for your season. నీ కాలమునకు సరిపోయినంత నీలో పెట్టాను. You think that you don't have enough, నీవు అనుకుంటున్నావు నాకున్నది చాలట్లేదని, but God says what you have is enough. కానీ ప్రభు అంటున్నారు నీలో ఉన్నది సరిపోతుంది. ఈ That is enough for the season. ఈ కాలమునకు అది సరిపోతుంది. Rise and do. కాబట్టి లేచి పనిని తలపెట్టు. Thank you, Jesus. యేసు నామములో The hand of God is upon you. దేవుని హస్తం మీ మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You'll be a swift. వేగముగా పరిగెడతావు. You'll be Hithakel. హిద్కియేలు వలె You'll be speed. వాడిగా పరిగెడతావు. You'll be traveling. ప్రయాణములు చేస్తావు. You'll be speed. నీవు వేగముగా పరిగెడతావు. I unlock that river from him, Lord God. ఆ నదిని ఇప్పుడే విడుదల చేస్తున్నాను. I unlock it in Jesus' name. ఇప్పుడే విడుదల చేస్తున్నాను యేసు నామములో. Bless him, oh God. దేవా నీ దాసుని దీవించు. Every dryness, ప్రతి ఎండిపోయిన పరిస్థితి, every desert ప్రతి విధమైన అరణ్య ప్రాంతములో be watered. నీరు కట్టబడునట్లు The ప్రార్థన. Lord says, ప్రభు అంటున్నారు, I will water you. నేను నీకు నీరు కడతాను. I will water you. నీరు కడతాను. You are in a deep valley. నీవు చాలా లోయలో ఉన్నావు. You are in a deep valley. లోయలో ఉన్నావు. But the Lord says, ప్రభు అంటున్నారు, I will reach you నేను నిన్ను నీ యొద్దకు నేను వస్తాను. and I will water you. నేను నీకు నీరు కడతాను. Thank you, Jesus. యేసయ్యా నీకు Thank వందనాలు. you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. And all these pastors, oh God, దేవా ఈ దైవజనులందరిని బట్టి నీకు and స్తోత్రం. all these pastors, ఈ దైవజనులందరినీ there'll be rivers, Lord God. ప్రభువా ఓ జీవ జల నదులుగా, Let them be rivers, oh God. నీ కొరకైన నదులుగా Let them ప్రవహింప rivers, Lord. నదులుగా మార్చండి. I pray for all the people behind, చేరి వచ్చిన జన సందోహం అంతటి కొరకు ప్రార్థిస్తున్నా. not neos, Lord God. ప్రభువా నియోస్ కాదయ్యా, The kainos have started from this first session. ఈ మొదటి కూడికలో నుండి కైనోస్ ప్రారంభమైనది. Kainos session has started. కైనోస్ అనే విశిష్టమైనటువంటి సమయము ప్రారంభమైంది. Church, receive this word. సంగమా ఈ వాక్యమును మీరు అంగీకరించండి. You are going to see a kainos experience. మీరు కైనోస్ అనబడే విశిష్టమైన అనుభవాలు మీరు Put your hands పొందబోతున్నారు. together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. Thank you, Lord. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Well, this is just a beginning. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. And tonight, God is going to speak to you. ఈ రాత్రి ప్రభు ప్రత్యేకమైన రీతిలో మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. Expect miracles in every sessions. ప్రతి సభలో కూడా అద్భుతాలను ఆశించండి. These 3 sessions is just for you. ఈ 3 సభలు కేవలం మీకోసమే ప్రత్యేకంగా. So this is a prophetic word for the whole church. సంఘమంతటికి ఇది ప్రవచనాత్మకమైన మాట. You will go into a new season. మీరు ఒక నూతన కాలములోనికి అడుగు పెట్టారు. So this new season, this first session, ఈ మొదటి సభలోనే ఈ నూతనమైనటువంటి కాలం, it's about a new wine.
క్రొత్త ద్రాక్షారసమును About గూర్చినది, a new anointing. అనగా నూతన అభిషేకమును గూర్చినది, It's a new water. నూతనమైన క్రొత్త నీరు. If that comes inside your life, ఆ క్రొత్త నీరు అభిషేకం నీలోకి వచ్చిందంటే everything will become new. ఇక అంతా క్రొత్తదైపోతుంది. So I'm going to pray and end this meeting. కాబట్టి మీ అందరి కోసం ప్రార్థించి ముగిస్తాను. Our gracious Heavenly Father, కృపగల మా పరలోకపు తండ్రి, thank you for these special meetings, this first session, Lord ఈ God. ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మొదటి సభను బట్టి నీకు స్తోత్రం. Lord, today you brought your prophetic word to this church. దేవ, ప్రవచనాత్మకమైన నీ మాటను ఈ సంఘమునకు మీరు అందించారు. That you are taking this church into a new season. ఈ సంఘమును ఒక నూతనమైన కాలములోనికి మీరు తీసుకుని వెళ్తున్నారని, You are saying that old has passed away. పాతది గతించిపోయింది అని మీరు పలికారు. You're going to do something kainos, Lord. ఒక నూతనమైన కైనోస్ క్రియ విశిష్టంగా మీరు For జరిగించబోతున్నారు. that kainos, కైనోస్ కోసం we needed a special water to నీ drink, Lord. ప్రత్యేకమైనటువంటి నీవిచ్చే జీవ జలములు మాకు కావాలి. Today, ఈరోజు that fountain has started in this church. ఆ జీవ జల ఓట ఈ సంఘములో మరొక్కసారి నూతనంగా మీరు ప్రారంభింపచేశారు. Started with the leaders of this church. సంఘ నాయకులతో మొదలు పెట్టారు. And it is going to flow, Lord God. అది ప్రభువా ప్రవహించబోతుంది. నీకు The స్తోత్రం. entire church, Lord Jesus. సంఘమంతటిలోనికి అది Every ప్రవహించబోతుంది. believers are going to experience something new these days. ప్రతి విశ్వాసి ఈ దినముల్లో నూతనమైన కార్యములు Let అనుభవించబోతున్నారు. every sessions be powerful packed over, God. ప్రతి తరగతి, ప్రతి సభ కూడా శక్తి చేత నింపబడి ఉండునట్లు I ప్రార్థిస్తున్నాను. bind every strategies of devil which come against to stop the flow. ఈ ప్రవాహమును అంతరపరచటానికి, ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్న ప్రతి అపవాది తంత్రములను యేసు నామములో బంధిస్తున్నాను. Lord, I commit everyone in your ఈ hands. బిడ్డలందరినీ మీ చేతిలో As పెడుతున్నాను. we come back tonight, ఈ రాత్రి మరలా మేము తిరిగి కూడుకోబోతుండగా we expect more things